ఆల్ ఆఫ్ యూ. సో గుడ్ ఈవినింగ్ అండి. సో మనకి వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మరి మనకు మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో ఉన్న ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, సో రిమైనింగ్ మనకి లాస్ట్ వీక్ మనకు కండక్ట్ చేసిన ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరి యొక్క మరి కోరిక మేరకు మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి వెళ్ళి మిషన్ పోలీస్ పీవైకి సిరీస్ అనేది స్టార్ట్ చేశాం. మరి దాంట్లో భాగంగా మరి మనకు తెలంగాణ మూమెంట్ క్వశ్చన్స్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ఎవరైతే ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి నాన్న. సో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాల్సింది ఒకే ఒకటి నాన్న, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సో మనకు ఈరోజు మిషన్ పోలీస్ పీవైకి సిరీస్ లో తెలంగాణ మూమెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో దాంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు నాన్న అంటే, సో మరి ఈ సిరీస్ చూసే వాళ్ళందరికీ కూడా మరి ఏం చేయండి నానంటే సపరేట్ ఒక నోట్స్ పెట్టుకోండి. సో మరి ఈ మూమెంటే కాకుండా మిగతా అన్ని సబ్జెక్టులు కూడా మనం స్టార్ట్ చేసాం కాబట్టి నోట్స్ సపరేట్ గా పెట్టుకొని రివిజన్ పర్పస్ లో మనకి ఉపయోగపడుతుందానా, రైట్. మరి దీనిలో తెలంగాణ మూమెంట్ లో ఫస్ట్ ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో మరి నిజాం రాజ్యంలో హాలిసికా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారని చెప్పేసి అడుగుతున్నానా, ఎవరు ప్రవేశపెట్టారని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుండు. సరే ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మనకు ఎవరు నాన్న మరి ప్రవేశపెట్టింది అనేది చూస్తే హాలిసికా రూపాయి అని అంటున్నాడు. హూ ఇంట్రడ్యూస్డ్ హాలిసికా రూపీ ఇన్ నిజాం స్టేట్ అని అంటున్నారు. మరి దీంట్లో నిజాం స్టేట్ లో హాలిసికా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ సాలార్జింగ్ 1, సో రెండవ సాలార్జింగ్, మూడో సాలార్జింగ్, నాలుగో సాలార్జింగ్ అని అంటున్నారు. ఫస్ట్ ఒకసారి దీని గురించి డిస్కస్ చేసి తర్వాత ఇక్కడికి వెళ్ళిపోదాం, రైట్. మనకి హాలిసికా కరెన్సీ లేదా హాలిసికా రూపీని మరి ఏ నిజాం ప్రవేశపెట్టారు అని చెప్పేసి చూస్తే మనకి మరి ఈ నిజాం డైనస్టీ యొక్క టైం డ్యూరేషన్ ఎక్కడి సార్ అంటే 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17th వరకు మనకేంటి సార్ అంటే నిజాం డైనస్టీ యొక్క టైం పీరియడ్ గా చూస్తాం. అంటే దాదాపుగా నిజాం డైనస్టీ 224 ఇయర్స్ మనకు నిజాం రూలర్స్ మన హైదరాబాద్ స్టేట్ ని రూల్ చేయడం జరిగింది సార్. మరి ఈ 1724 నుంచి 1948 టైంలో మరి ఆ రోజు 1724 లో మనకి ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మరి ఆ రోజు నిజాం డైనస్టీ ఫౌండర్ మీర్ ఖమరుద్దీన్ ఖాన్ మరి హైదరాబాద్ స్టేట్ లో మరి నిజాం ని ఒక ఇండిపెండెంట్ డైనస్టీగా మరి స్టార్ట్ చేయడం జరిగింది సార్. మరి మీర్ ఖమరుద్దీన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో లేదా ఇతన్నే నిజాముల్ ముల్క్ అని చెప్పేసి అంటారు. మరి అప్పటి నుంచి 1724 నుంచి మనకి 1857 వరకు కూడా మరి వీళ్ళు అప్పటి వరకు కూడా మరి వీళ్ళు ఏ కరెన్సీని యూజ్ చేశారనంటే మొగుల్స్ కరెన్సీని ఉపయోగించారు సార్. ఎందుకు మొగుల్స్ కరెన్సీని ఉపయోగించారంటే అప్పటి వరకు కూడా వీళ్ళంతా కూడా వెసల్స్ ఆఫ్ మొగుల్స్ డైనస్టీ, మొగుల్ రాజ్యానికి సామంత రాజ్యంగా ఉన్నదే నిజాం డైనస్టీ కాబట్టి అప్పటి వరకు కూడా సో మొగుల్స్ కరెన్సీ ఏవైతే ఉన్నాయో సో వాటిని యూజ్ చేయడం జరిగింది. మరి ఆఫ్టర్ 1857 తర్వాత మరి ఇక్కడ మరి ఎవరు సార్ అంటే ఫిఫ్త్ నిజాం. సో ఫిఫ్త్ నిజాం ఎవరన్నానంటే మనకు అఫ్జల్ ఉద్దౌలా. సో ఈ అఫ్జల్ ఉద్దౌలా గారు మరి ఈయన టైంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న పర్సన్ ఎవరు సార్ అంటే సాలార్జంగ్. అంటే ఎవరు? సాలార్జంగ్ 1. సో సాలార్జంగ్ 1. సో మరి ఇతని యొక్క అసలు నేమ్ ఏంటి, రియల్ నేమ్ ఏంటి సార్ అంటే మీర్ తురబ్. సో మీర్ తురబ్ అలీ ఖాన్. మీర్ తురబ్ అలీ ఖాన్. ఈ మీర్ తురబ్ అలీ ఖాన్ లేదా సాలార్జింగ్ 1 ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలో అఫ్జల్ ఉద్దౌలా మరి ఏం చేశానంటే సో ఇది ముగుల్స్ కరెన్సీ ప్లేస్ ను రీప్లేస్ చేస్తూ మనకు కొత్తగా తీసుకొచ్చిన కరెన్సీని హోలిసికా రూపీ సార్. ఈ హోలిసికా రూపీని మనకు ఆ రోజు నిజాంస్ యొక్క కరెన్సీగా చూస్తాం. ఏంటిది? నిజాంస్ కరెన్సీగా చూసాం. మరి ఇప్పుడు చూడండి, ఇదంతా చూసాం కదా. మరి ఇప్పుడు ఏంటిది? నిజాం రాజ్యంలో హాలిసికా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్డ్ హాలిసికా రూపీ ఇన్ నిజాం స్టేట్ అంటున్నారు. ఇక్కడ సాలార్జింగ్ 1 అంటే ఇక్కడ ఏంటి, ఎవరు సార్ అంటే ఇక్కడ మనకు
ఇక్కడ ఆల్రెడీ చెప్పాం ఎవరు అఫ్జల్ ఉద్దౌలా టైం వాళ్ళ కింగ్ అయితేనేమైతే మాత్రం సో అఫ్జల్ ఉద్దౌలా. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే సాలార్జింగ్ 1. ఈ సాలార్జింగ్ 1 టైంలోనే మనకు ఇది చేయడం జరిగింది సార్. రైట్, మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి సార్? సో ఆప్షన్ 1 మొదటి సాలార్జింగ్. మొదటి సాలార్జింగ్ యొక్క రియల్ నేమ్ ఏమని చెప్పాం? మీర్ తురబ్ అలీ ఖాన్ గా చూసాం నేను. రైట్, నెక్స్ట్ ఇంకా మరి సాలార్జింగ్ 2. మరి సాలార్జింగ్ 2 యొక్క మరి రియల్ నేమ్ ఏంటి నాన్న? మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అంటే ఆప్షన్స్ కూడా మనం చెక్ చేద్దాం. ఆప్షన్స్ లో వీళ్ళు ముగ్గురు కూడా కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. మరి ఇక్కడ సాలార్జింగ్ 2 యొక్క మరి రియల్ నేమ్ ఏంటి? ఇది కూడా లాస్ట్ టైం ఎగ్జామ్ లో అడిగారు సార్. మరి సాలార్జింగ్ 2 ఏంటంటే మీర్ లయక్ అలీ గారు అండి. మీర్ లయక్ అలీ ఖాన్. నెక్స్ట్ థర్డ్ సాలార్జింగ్ అంటే మీర్ యూసఫ్ అలీ ఖాన్. సో ఇతని యొక్క రియల్ నేమ్ నానా అలీ ఖాన్. రైట్, ఇది మరి 4వ సాలార్జింగ్ ఉన్నాడా అంటే లేడు సార్. గుర్తుపెట్టుకోండి, 4వ సాలార్జింగ్ అనే పర్సన్ లేడు. రైట్, ఇంకా మనకు ఇంకా వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయాలంటే మరి సాలార్జింగ్ బిఫోర్ మరి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసింది ఎవరు సార్ అంటే ఇతను మేనమామ అయిన సిరాజ్ ఉల్ ముల్క్ గారు మనకి. సో ఇతను కంటే బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ రాకముందు వర్క్ చేసిన పర్సన్ సిరాజ్ ఉల్ ముల్క్. మరి మొదటి సాలార్జింగ్ గురించి చూస్తే మరి ఇతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హైదరాబాద్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్ వర్క్ చేశాడంటే 1853 నుంచి 1883 వరకు కూడా మొదటి సాలార్జింగ్ గారు మనకి ప్రైమ్ మినిస్టర్ వర్క్ చేశాడు. ఇతని టైంలోనే అతను హైదరాబాద్ స్టేట్ అనేది ఒక మరి మిగతా రిమైనింగ్ ఇండియాలో ఉన్న రిమైనింగ్ స్టేట్స్ తో కానీ సో వరల్డ్ వైడ్ కూడా ఆ రోజు ఒక రిచెస్ట్ కంట్రీగా, ఒక రిచెస్ట్ డైనెస్టీగా మరి ఉండడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఇతను స్టార్ట్ చేసిన ఏదైతే సాలార్జింగ్ రిఫార్మ్స్ ఉన్నాయో తర్వాత అప్పటి వరకు కూడా హైదరాబాద్ స్టేట్ అనేది సో ఎకనామికల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం అనేది రావడం. సో బిఫోర్ ఇతని కంటే ముందున్న ప్రైమ్ మినిస్టర్స్ అందరు కూడా బ్రిటిషర్స్ తోటి సో అగ్రిమెంట్ చేసేసుకొని బ్రిటిష్ వాళ్ళకి కొన్ని మరి ఏవైతే బారోయింగ్ అప్పుగా ఇవ్వబడిన అప్పు తీసుకున్న తర్వాత అవి తీర్చలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ స్టేట్ నిజాం డైనెస్టీలో ఉన్న కొన్ని ఏవైతే సారవంతమైన ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎవరికి ఇచ్చానంటే బ్రిటిష్ వాళ్ళకి అప్పు కింద వాళ్ళు తీసేసుకున్నారు. మరి అందులో అప్పు కింద ఇవ్వబడిన 3 ప్రాంతాలలో ఉస్మానాబాద్, బేరార్, రాయచూర్ అనే 3 ప్రాంతాలను కూడా వాళ్ళకు ఇస్తే మరి అందులో 2 ప్రాంతాలను తిరిగి ఇచ్చారు కానీ బేరార్ అనే ప్రాంతాన్ని ఇవ్వలేదు. ఎందుకనంటే అది అప్పుడు హైయెస్ట్ గా ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్న ప్లేస్, ఇంకోటి సారవంతమైన ప్లేస్ గా మనకు బేరార్ అనే ప్రాంతం. దానికోసం నిజాం గారు మరి బ్రిటిషర్స్ కి 1857 టైంలో మనకి ఏం చేశారు సార్ అంటే 1857 రివల్ట్ కి హైదరాబాద్ స్టేట్ లో ఎవరైతే అగెనిస్ట్ గా ఫైట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా అంతం చేయండి, మీకు మరి కొన్ని రివార్డ్స్ అనేది ప్రకటిస్తామని చెప్పడంతో 1857 రివాల్ట్ కి ఆ రోజు నిజాం డైనెస్టీలో ఉన్న 5th నిజాం అఫ్జల్ ఉద్దౌలా సో ప్రైమ్ మినిస్టర్ సాలార్జింగ్ 1 ఇద్దరు కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సపోర్ట్ చేసి ఆ రోజు 1857 రివాల్ట్ కి హైదరాబాద్ స్టేట్ లో ఎవరైతే అగెనిస్ట్ గా ఫైట్ చేశారో వాళ్ళందరినీ కూడా అంతం చేశారు. ఆ రోజు హైదరాబాద్ స్టేట్ లో 1857 రివాల్ట్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేసిన తుర్రేబాజ్ ఖాన్ గారిని పట్టుకొని అతన్ని హైదరాబాద్ మనకు మెదక్లోని తూఫాన్ అనే ఒక ప్రాంతం దగ్గర పట్టుకొని తన తలను నరికి ఆ హెడ్ ను తీసుకొచ్చేసి హైదరాబాద్ నడిబొడ్డు అయిన మనకు సుల్తాన్ బజార్ కింగ్ కోటి దగ్గర సో హెడ్ అనేది హ్యాంగింగ్ చేయడం, తలను వేలాడదీశారు. ఇంకొక పర్సన్ ఎవరు కూడా మళ్ళీ 1857 రివాల్ట్ కి ఎవరు కూడా మనకి అగెనిస్ట్ గా ఫైట్ చేయొద్దనే ఒక సింబాలిక్ గా ఆ రోజు తుర్రేబాజ్ ఖాన్ అనే ఒక పర్సన్ ని అక్కడ వేలాడదీయడం అనేది జరిగింది. సో ఇది మనకు సాలార్జింగ్, ఇంకా చాలా ఉన్నాయి సాలార్జింగ్ మన గురించి. సో ఇవి మనకు మేజర్ గా. సో హాలిసికా రూపీని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ప్రైమ్ మినిస్టర్ అయితేనేమో సాలార్జింగ్ 1 నానా. సో అప్పుడున్న నిజాం అయితే అఫ్జల్ ఉద్దౌలా. సో ఇతనే మనకు 5th నిజాం గా చెప్పడం జరుగుతుంది. ఈ టైంలోనే మనకు 1857 రివాల్ట్ కి సపోర్ట్ చేసిన నిజాం గారికి ఏమి ఇచ్చారు టైటిల్ అంటే ద గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అని ఒక టైటిల్, స్టార్ ఆఫ్ ఇండియా అనే టైటిల్. అదే విధంగా ఇక్కడ నిజాం తో పాటుగా ప్రైమ్ మినిస్టర్ కి కూడా ఫస్ట్ ఇతని ఒక రియల్ నేమ్ ఏమంటున్నాం మీర్ తురబ్ అలీ ఖాన్. సో 1857 రివాల్ట్ లో సపోర్ట్ చేశాడు కాబట్టి ఇతనికి సాలార్ జంగ్ అనే పేరు ఇచ్చారు. సలార్ మీన్స్ వారియర్, యోధుడు అని చెప్పేసి అంటారు. సో ఫస్ట్ ఇతని పేరు మీర్ తురబ్ అలీ ఖాన్.
సో మరి బ్రిటిషర్స్ ఇచ్చిన టైటిల్ ఏంటంటే సాలార్ జంగ్. సో సాలార్ జంగ్, సాలార్ అంటే మీన్స్ వారియర్, యోధుడు అని చెప్పేసి అంటున్నాను. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు చెప్తున్నాను, నోట్స్ పెట్టుకోండి. దాదాపుగా 1 to 10 పాయింట్స్ వరకు మనము ప్రతి క్వశ్చన్ కి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, ఇది ఫస్ట్ ఆన్సర్ సాలార్ జంగ్ 1 నాన్న. రైట్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి కొన్ని కమిటీస్ ఇచ్చారు. ఆ కమిటీస్ అనేది ఎందుకోసం అపాయింట్ చేశారు అనే దాని గురించి తెలిచారు. సో ఇక్కడ ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదివి సో ఆన్సర్ కి వెళ్ళిపోదాం. రైట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటున్నారు. లిస్ట్ 1, లిస్ట్ 2 అంటున్నారు. సో ఫస్ట్ వన్ రఘునాథరావు అని అంటున్నారు. సో రైట్, నెక్స్ట్ భార్గవ్ కమిషన్ అంటున్నారు. సో థర్డ్ వన్ అరవముడి అయ్యంగారు కమిటీ అంటున్నారు. సో అదేవిధంగా కేశవ అయ్యంగారు కమిటీ అని అంటున్నాను. రైట్, ఇక్కడ కూడా మనకి లిస్ట్ 2లో సో ఎన్కౌంటర్ డెత్స్. సో సెకండ్ వన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ జోగినీస్. సో థర్డ్ వన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అఫైర్స్. సో లాస్ట్ వన్ పొలిటికల్ రిఫార్మ్స్. సో తెలుగులో కూడా చూద్దాం నాన్న. రఘునాథరావు కమిషన్ అనేది నెక్స్ట్, అదేవిధంగా భార్గవ కమిషన్, అరవముడి అయ్యంగారు, కేశవ అయ్యంగారు కమిటీ. సో ఎదురు కాల్పులలో మరణాలు, జోగిని సమస్యలు, ఆర్థిక వ్యవహారాలపై విచారణ, సో రాజకీయ సంస్కరణలు. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. రైట్, మనకి రఘునాథరావు కమిషన్ అనేది చూద్దాం మనం. సో రఘునాథరావు కమిషన్ అంటున్నాం కదా. సో రఘునాథరావు కమిషన్, సో లేదా కమిటీ అంటున్నా. సో రఘునాథరావు కమిషన్ అనేది ఆ రోజు మనకి జోగినీస్ యొక్క ప్రాబ్లమ్స్ మరి మీద వేయబడిన కమిటీని మనకు రఘునాథరావు కమిషన్ అన్న. ఏంటిది? జోగిని సిస్టమ్ ఏదైతే ఉందో, సో జోగిని సిస్టమ్ అంటే జోగిని సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడం కోసం వేయబడిన కమిటీనే రఘునాథరావు కమిషన్ అంటున్నారు. మరి రఘునాథరావు కమిషన్ మరి ఎప్పుడు వేశారు, దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం. సో తర్వాత ఈ రఘునాథరావు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఆ రోజు మరి జోగినికి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి అంటే సాల్వ్ అయినాయి సార్. మరి ఆ రోజు మరి జోగినీలందరికీ కూడా ఏం చేశాను అంటే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఫుడ్ అండ్ షెల్టర్ అంటే వసతులన్నీ కూడా కల్పించడం. దాంతో పాటుగా మరి ఈ జోగినిగా మారిన ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఉమెన్స్ అందరికీ కూడా మరి వీళ్లకు జన్మించిన పిల్లలు ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి స్కూల్లో వెళ్ళి చదవాలి అనంటే ఖచ్చితంగా మరి అడ్మిషన్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఫాదర్ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. కాబట్టి ఆ రోజు ఫాదర్ నేమ్ అనేది మరి ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మరి వీళ్ళందరూ కూడా పాఠశాలకు వెళ్ళి మరి నేమ్ రికార్డ్ చేయాలంటే మరి వీళ్ళ ఫాదర్ ఎవరు వీళ్ళకి తెలుసా? ఎందుకనంటే ఆ రోజు ఈ జోగిని సిస్టంలో మరి జోగిని వ్యవస్థలో ఉన్న ఉమెన్స్ అందరూ కూడా ఆ రోజు ఒక సెక్సువల్ వర్కర్స్, సో ప్రాస్టిట్యూషన్స్ లో ఒక వేశ్యగా ఉండడం వల్ల మరి వాళ్ళ తండ్రి ఎవరు అని చెప్పడానికి సో క్వశ్చన్ మార్క్. కాబట్టి ఆ రోజు మరి వీళ్ళకు పుట్టిన ఏవైతే జన్మించిన పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి పాఠశాలలో చదువుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. ఆ రోజు మరి అడ్మిషన్స్ ఇవ్వాలి అన్నా కూడా ఖచ్చితంగా ఫాదర్ నేమ్ ఉంటే మాత్రమే అడ్మిషన్స్ విల్ బి ప్రొవైడ్. సో కాబట్టి ఆ రోజు ఈ జోగిని సిస్టంలో మారిన మరి వారి యొక్క పిల్లలకి అడ్మిషన్ కల్పించడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే జియో నెంబర్ 139 జియో నెంబర్ 139 ప్రకారం సో ఈ జోగినిగా ఉన్న ఎవరైతే జోగిని వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫాదర్ నేమ్ అనేది మ్యాండేటరీ కాదు. సో నాట్ మ్యాండేటరీ ఆఫ్ సో ఫాదర్ నేమ్. సో తర్వాత ఈ జియో నెంబర్ 39 ప్రకారం సో ఖచ్చితంగా జోగిని అంటే ఉన్న ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నా వాళ్ళందరికీ మదర్ నేమ్ ఇదిగా సో అడ్మిషన్స్ విల్ బి ప్రొవైడ్. అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సో ఈ రఘునాథరావు కమిషన్ అనేది చేయడం జరిగింది సార్. మరి జోగిని సిస్టమ్ గురించి మనకు మరి అబాలిషన్ ఆఫ్ ది జోగిని సిస్టమ్. సో జోగిని నిర్మూలన చట్టం ఎప్పుడు వచ్చిందనంటే మనకు 1988లో రావడం జరిగింది సార్. అబాలిషన్ ఆఫ్ ది జోగిని సో అబాలిషన్ ఆఫ్ ది జోగిని సిస్టమ్ లేదా జోగిని నిర్మూలన చట్టం ఎప్పుడంటే 1988లో రావడం జరిగింది. ఆ రోజు మరి జోగిని సిస్టమ్ మీద మరి జోగిని సిస్టాన్ని కంప్లీట్ గా మరి నిర్మూలించడం కోసం చాలా మంది కూడా కృషి చేశారు. దాంట్లో మనకి హేమలత లవణం, అదేవిధంగా లవణం, సో హేమలత లవణం అండ్ లవణం ఇద్దరు భార్యాభర్తలు కూడా కృషి చేయడం. సో దాంతో పాటుగా ఆ రోజు జోగిని వ్యవస్థను నిర్మూలించడం కోసం మరి ఆ రోజు ఈ ఎవరైతే హేమలత లవణం ఉన్నారో
జోగిని సిస్టమ్ అనే ఒక బుక్ కూడా రాయడం జరిగింది సార్. దీనికోసం మనకి ఇంకా ఎవరు, భాగ్యరెడ్డి వర్మ గారండి. సో భాగ్యరెడ్డి వర్మ, ఎవరు, భాగ్యరెడ్డి వర్మ గారు కూడా ఆ రోజు ఈ జోగిని సిస్టాన్ని కంప్లీట్ గా అబాలిషన్ చేయడం కోసం ఆ రోజు జోగిని సిస్టమ్ లో మారిన ఉమెన్స్, నెక్స్ట్ వచ్చే ఉమెన్స్ వరకు కూడా మరి జోగిని సిస్టమ్ లోకి వెళ్లకుండా ఉండడం కోసం ఈయన హైదరాబాద్ లో ఏం చేశారనంటే మనకి వీళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తూ, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మెంబర్షిప్ దేంట్లో ఇచ్చారు సార్ అంటే మన్యం సంఘం అనే ఒక దాంట్లో ఆర్గనైజేషన్స్ లో మెంబర్షిప్ ఇచ్చేసి వీళ్ళందరికీ కూడా ఫుడ్ అండ్ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేసి మరి వీళ్ళందరికీ కూడా వీళ్ళు కంప్లీట్ గా జోగిని సిస్టమ్ లోకి వెళ్లకుండా ఉండడానికి మరి వీళ్ళకు ఉపాధి, సో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, దాంతో పాటుగా మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ జోగిని సిస్టమ్ లోకి వెళ్ళకూడదు అనంటే, ఈ మూఢనమ్మకాలు నమ్మకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అనేది అందించాలని ఒక మోటోతో ఆ రోజు భాగ్యరెడ్డి వర్మ గారు జోగిని సిస్టమ్ లోకి వెళ్లకుండా ఆ రోజు జోగిని ఆర్ దేవదాస్ సిస్టానికి మరి వెళ్లకుండా ఉండడానికి ఉమెన్స్ అందరిలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చిన ఒక ఫస్ట్ పర్సన్ ఎవరంటే మనకు భాగ్యరెడ్డి వర్మ. సో అదే విధంగా మరి వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి గ్రేస్ నిర్మల అనే పర్సన్ కానీ, ఆ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నర్ గా పనిచేసిన రాణి కుముదీన్ అనే ఒక గవర్నర్ గారు కూడా మనకి వీళ్ళకు జోగిని సిస్టమ్ లో వెళ్లకుండా కృషి చేసిన పర్సన్ చూస్తాం. అంటే ఇప్పుడు రఘునాథరావు కమిషన్, సో దేన్ని స్టడీ చేయడం కోసం సార్ అంటే, సో టు స్టడీ ఆన్ జోగిని సిస్టమ్ ప్రాబ్లమ్స్, జోగిని మహిళల యొక్క ప్రాబ్లమ్స్ స్టడీ చేయడం కోసం వచ్చింది సార్. రైట్, చూద్దాం మరి ఆప్షన్ ఉందా. సో రఘునాథరావు కమిషన్, సో ప్రాబ్లమ్స్ ఆఫ్ జోగిని సార్. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే భార్గవ్ కమిషన్ అంటున్నారు. మరి భార్గవ్ కమిషన్ చూద్దాం ఒకసారి. రైట్, భార్గవ్ కమిషన్ అంటున్నాం కదా, భార్గవ్ కమిషన్ లేదా భార్గవ్ కమిటీ నాను. రైట్, ఇక్కడ భార్గవ్ కమిషన్ అని ఇచ్చారు కాబట్టి భార్గవ్ కమిషన్ ఆఫ్ ఎందుకోసం వేశారు సార్ అంటే టు స్టడీ ఆన్ ఎన్కౌంటర్ డెత్స్. సో ఎన్కౌంటర్, ఎన్కౌంటర్ ఆఫ్ డెత్స్, ఎన్కౌంటర్ లో చనిపోయిన మరి వాళ్ళ గురించి ఎప్పుడు సారి మరి ఇది భార్గవ్ కమిషన్ వేసిందంటే 1977 లో వేశారు. మరి 1977 లో ఎవరినానంటే మనకు జలగం. సో జలగం వెంగళరావు, ఎవరు, జలగం వెంగళరావు గారు సీఎం ఉన్న టైంలో మనకు ఎందుకనంటే సో ఎన్కౌంటర్, బూటక్ ఎన్కౌంటర్లో చాలా మంది ఆ రోజు చనిపోతున్నారు. సో వాళ్ళు ఎంతమంది చనిపోయారు, సో వాటి అందరినీ కూడా లెక్కించడం కోసం మనకు భార్గవ్ కమిషన్ అనేది 1977 లో జలగం వెంగళరావు గారు సీఎం ఉన్న టైంలో మనకేసారు. దేని వేస్తారంటే ఎన్కౌంటర్స్ ఆఫ్ డెత్స్. ఇంకోటి దీంతో పాటుగా మనకు ఇదే 1977 లో తార్ఖండే కమిటీ, సో తార్ఖండేయ లేదా తార్ఖండే, సో తార్ఖండే కమిటీ కూడా మనకు ఇది 1977 లో వేసాను. ఈ 1977 లో ఇది కూడా ఎన్కౌంటర్ ఆఫ్ డెత్స్ మీదనే తార్ఖండే కమిటీ కూడా మనకు, సో ఎన్కౌంటర్ ఆఫ్ డెత్స్ గురించలే 1977 లో అప్పుడు కూడా మనకు ముఖ్యమంత్రి ఎవరు అంటే జలగం వెంగళరావు టైంలోనే మనకు వేయడం జరిగింది సార్. రైట్, ఇంకోటి భార్గవ్ కమిషన్ అంటే మనకు 1969కి వచ్చేసరికి ఇక్కడ అంటే అక్కడ వశిష్ఠ భార్గవ్ కమిటీ అని ఉంటుంది. ఆ వశిష్ఠ భార్గవ్ కమిటీ అనేది మనకు దేనికోసం సార్ అంటే టు క్యాల్కులేట్ ది సర్ప్లస్ ఫండ్స్. సో టు క్యాల్కులేట్ సర్ప్లస్ ఫండ్స్, మిగులు నిధులను లెక్కించడం కోసం మనకు 1969 సో ఏప్రిల్ 22 రోజున వేశారు. ఇక్కడ ఒక భార్గవ్ కమిషన్ అయితేనేమో టు క్యాల్కులేట్ సర్ప్లస్ ఫండ్స్, ఇంకో భార్గవ్ కమిషన్ అయితేనేమో ఎన్కౌంటర్ ఆఫ్ డెత్స్. ఇది 1969 లో, ఇది మాత్రం 1977 లో వేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ బేస్ తీసుకుంటే దేనికోసం ఇచ్చారు, ఎన్కౌంటర్ ఆఫ్ డెత్స్ అనే మనకు ఆప్షన్ లో ఇచ్చారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, సో భార్గవ్ కమిషన్ చూడండి, సో ఎన్కౌంటర్ డెత్స్ మీద మనకు వేయబడిన కమిషనే, సో ఎన్కౌంటర్ ఆఫ్ డెత్స్ మీద వేయబడే కాబట్టి భార్గవ్ కమిషన్ గా చూస్తున్నాం. సో రైట్, నెక్స్ట్ వన్ మనకి
అరవముడి అయ్యంగారు కమిటీ అని అంటున్నారు సార్. ఒకసారి అరవముడి అయ్యంగారు కమిటీ గురించి చూస్తే సో అరవముడి అయ్యంగారు కమిటీ. సో అరవముడి అయ్యంగారు కమిటీ సో ఎప్పుడు సార్ మనకి ఇది వేసిందంటే 1937లో వేశారు. సో అప్పుడు మరి ఎవరు సార్ దీన్ని వేసిందంటే సెవెంత్ నిజాం ఎవరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దేని మీద ఎందుకోసం ఇచ్చారు సార్ అంటే టు స్టడీ ఆన్ పొలిటికల్ రిఫార్మ్స్. దేనికోసం సార్? టు స్టడీ ఆన్ పొలిటికల్ రిఫార్మ్స్. సో రాజకీయ సంస్కరణలను అధ్యయనం చేయడం కోసం. రైట్. మరి దీన్ని వేయడానికి ఎందుకు మరి వీళ్ళు పొలిటికల్ రిఫార్మ్స్ మీద స్టడీ చేయడం గల కారణం ఏంటంటే సో నిజాం గారు ఉన్న టైంలో మనకు 1919 ఒక ఫర్మానా, సో 1933 ఫర్మానా మనకి ఇష్యూ చేసేసి ఆ రోజు ముల్కీ డెఫినేషన్స్ అన్ని ఇచ్చారు సార్. మరి ముల్కీ డెఫినేషన్స్ ప్రకారం మరి ఆ రోజు హైదరాబాద్ స్టేట్ లో మరి ఎవరైతే నాన్ ముల్కీస్ ఉన్నారు, అదేవిధంగా ముల్కీస్ ఉన్నారు, హూ ఆర్ ట్రీటెడ్ యాజ్ ముల్కీస్, ఎవరిని ముల్కీలుగా ఐడెంటిఫై చేయాలంటే సెటిల్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఇన్ కంటిన్యూస్ 15 years, ఎవరైతే 15 సంవత్సరాలు స్థిర నివాసం హైదరాబాద్ లో ఉంటారో వాళ్ళని ముల్కీలుగా ట్రీట్ చేయాలి, అంటే స్థానికులుగా గుర్తించాలి, లోకల్ గా గుర్తించాలి అని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చారు. బట్ తర్వాత 1933 తర్వాత మళ్ళీ అప్పటి వరకు కూడా మళ్ళీ కొంచెం వరకు అటు ఇటు అయినా కూడా, అంటే అటు ఇటు మీన్స్ అంటే ముల్కీలను పెద్దగా నాన్ ముల్కీలుగా సో డిఫరెన్స్ అనేది రాలేదు. బట్ 1933కి వచ్చేసరికి అక్కడ మళ్ళీ పంజాబ్ సంబంధించిన ఒక పర్సన్ రిక్రూట్ అవ్వడం వల్ల మళ్ళీ నాన్ ముల్కీలు 15 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదు, ఇదంతా కొంచెం డిస్టర్బెన్స్ రావడం. సో ఫైనల్ గా 1933లో కంటిన్యూస్ గా ఎవరైతే 15 years సెటిల్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ట్రీటెడ్ యాజ్ ముల్కీస్, 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్న వాళ్ళందరినీ కూడా ముల్కీలుగా గుర్తించాలని చెప్పారు. అయితే ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మరి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నాన్ లోకల్ పర్సన్సే సో మరి దక్కించుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ రోజు హైదరాబాద్ స్టేట్ లో ఇమీడియట్లీ ఏం చేశానంటే, ఇక వద్దురా బాబు, సో మీ తరపున మీ యొక్క సమక్షంలోనే అది ఎవరు హైదరాబాద్ స్టేట్ లో ఎవరైతే ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఉన్నారో వారి యొక్క అండర్లోనే సో ఉద్యోగాల అంటే అపాయింట్మెంట్స్ అనేది జరగాలి, ఉద్యోగ నియామకాలు కానీ సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మీ యొక్క అండర్లోనే జరుగుతుందని చెప్పడంతో ఆ రోజు మన దగ్గర ఉన్న హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు నిజాం గారికి ఒక ఫెలిసిటేషన్, ఒక సంస్కరణ, అది ఏమంటారు మనకు సన్మాన కార్యక్రమం అనేది సో ఫెలిసిటేషన్ సెరిమోనీ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఇది థ్యాంక్ఫుల్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ రోజు నిజాం గారికి అందరు కూడా మన వాళ్ళు సో థ్యాంక్ఫుల్ చెప్పేసి మరి నెక్స్ట్ మరి ఈరోజు నిజాం గవర్నమెంట్ ని అగెనిస్ట్ మరి నిజాం గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేయాలన్నా సో నిజాం కి అగెనిస్ట్ గా మరి ఒక క్వశ్చన్ రీడ్ చేయాలన్నా మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఆ రోజు మన దగ్గర లేదు. కాబట్టి ఏం చేశానంటే ఆ రోజు హైదరాబాద్ స్టేట్ లో ఎవరైతే ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఉన్నారో వారందరూ కూడా కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. దాన్ని నిజాం సబ్జెక్ట్ లీగ్ అని అంటారు. ఏంటిది? నిజాం సబ్జెక్ట్ లీగ్. ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ ద్వారా ఏమన్నారు, మాకందరికీ టు ప్రొవైడ్ ఆఫ్ అవర్ రైట్స్, మా యొక్క హక్కులను మరి కల్పించండి, అదేవిధంగా దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చేయండి. సో ఇంకోటి ఏంటి సార్ అంటే టు రూల్ ఆన్ అవర్ రెస్పాన్సిబుల్ టు ఎలక్టెడ్ మెంబర్స్, మా ద్వారా ఎన్నుకోబడిన ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ ద్వారానే మాకు రూలింగ్ జరగాలని చెప్పేసి చెప్పడంతో అందుకోసం 7th నిజాం గారు సో అరవముడి అయ్యంగార్ కమిటీ 1937లో ఏంటిది పొలిటికల్ రిఫార్మ్స్, రాజకీయ సంస్కరణలు అధ్యయనం చేయడం కోసం అపాయింట్ చేయబడిన కమిటీనే అరవముడి అయ్యంగార్ కమిటీ. ఎంటైర్ తెలంగాణ మూవ్మెంట్ లో ఫస్ట్ టైం వేయబడిన కమిటీ కూడా మనకు ఇదే అని చెప్పొచ్చు సార్. ఎప్పుడు 1937లో అని చెప్పేసి చూస్తారు. రైట్, ఇక్కడ చూడండి అరవముడి అయ్యంగార్ కమిటీ పొలిటికల్ రిఫార్మ్స్, టు స్టడీ ఆన్ పొలిటికల్ రిఫార్మ్స్ ను అధ్యయనం చేయడం కోసం. నెక్స్ట్ కేశవ అయ్యంగార్ కమిటీకి లాస్ట్ మిగిలింది సార్ అంటే ఇన్వెస్టిగేట్ ఆఫ్ ఫినాన్షియల్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేయడం కోసం వేశారు. చూడన్నా సో A2 సో A2 ఎక్కడ ఉంది?
సో A2 అంటే ఇందులో సిలో A2 లేదు, తీసేయచ్చు, క్యాన్సిల్ చేసేయచ్చు. సో బిలో కూడా A2 లేదు, ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో A2 ఇక్కడ ఉంది నాన్న. రైట్, నెక్స్ట్ బి. సో B1 ఎక్కడ ఉంది నాన్న? సో ఇక్కడ ఉంది B1, ఇక్కడ ఉంది B1. రైట్. సో నెక్స్ట్ C4 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఏ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సార్ మరి ఇంకొకటి మనకు ఏవైనా రెండు తెలిసినప్పుడు ఇక్కడ మనకి చేయడానికి ఆస్కారం లేదు. థర్డ్ కూడా చెక్ చేసినాకనే మనకు ఇంకొకటి లాస్ట్ వన్ ఒకసారి D3 అంటే మళ్ళీ D3 ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా 3 తెలిసి ఉంటేనే ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. ఎలిమినేషన్ ఒకవేళ మన అదృష్టం బాగుంటే ఒక్కదాంతో ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ A2 ఉంది, ఇక్కడ A2 ఉంది, రెండు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 2 ఎలిమినేషన్ చేస్తే ఇంకా 2 మిగిలినాయి కాబట్టి సో ఖచ్చితంగా మినిమం గా 3 తెలిసిన, ఒక్కొక్క టైంలో మన అదృష్టం బాగుంటే 2 తెలిసిన ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి లాస్ట్ వన్ D1 ఇస్ ఏ రైట్ ఆన్సర్ అన్న. D1 రైట్ ఆన్సర్. తెలుగులో కూడా అంతేనా? రఘునాథరావు కమిషన్ దేని మీద వేసానంటే ఇది జోగిని సమస్యల మీద, భార్గవ కమిషన్ ఎదురు కాల్పుల మీద, అరముడయ్యంగారు కమిటీ రాజకీయ సంస్కరణలు, కేశవయ్యంగారు కమిటీ ఆర్థిక వ్యవహారాల విచారణ మీద మనకు వేయడం జరిగింది సార్. ఓకేనా? రైట్. ఒక్కొక్క దాని గురించి ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుంటున్నాం కాబట్టి నోట్స్ పెట్టుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అన్న. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాల్సింది అది ఒక్కటేనా? రైట్. మీ యొక్క రెస్పాన్స్ బట్టే మా దగ్గర నుంచి మీకు సో మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ సో మీ విజయంలో ప్రతిసారి కూడా ఒక ఎక్స్పర్ట్ సో డైరెక్షన్ సో ఒక మార్గదర్శకుడుగా మీకు అందరికి కూడా ఉంటాం నాన్న. రైట్. నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ లిస్ట్ 1, లిస్ట్ 2 నాన్న. సో ఇక్కడ మనకు పేపర్స్ వాటి యొక్క ఫౌండర్స్ గురించి చూద్దాం. రైట్. నీలగిరి పత్రిక, సో రయ్యత్, అదేవిధంగా జనధర్మ అండ్ గోల్కొండ పత్రిక అని చెప్పేసి మనకు 4 ఇచ్చారు. సో ఇక్కడ మనకి లిస్ట్ 2లో సూరవరం ప్రతాప్ రెడ్డి, షబ్నవీస్ నరసింహారావు, ముదికొండ మందమూల నరసింహారావు, నెక్స్ట్ శ్రీనివాసాచార్య. సో వీళ్ళ గురించి తెలుగులో కూడా అంతేనా? నీలగిరి పత్రిక, రయ్యత్, జనధర్మ, గోల్కొండ, సూరవరం ప్రతాప్ రెడ్డి, షబ్నవీస్ నరసింహారావు, మందమూల నరసింహారావు, తర్వాత శ్రీనివాసాచార్య. రైట్. మనకు ఇక్కడ నీలగిరి పేపర్ అంటున్నారు సార్. ఏది? నీలగిరి పేపర్ అంటున్నారు. సో మనకి ఈ నీలగిరి పేపర్ ఎప్పుడు అంటే మనకు 1922లో సార్. ఎప్పుడు? సో 1922లో ద ఫస్ట్ పొలిటికల్ పేపర్, మొదటి రాజకీయ పత్రిక కూడా ఏంటి సార్ మనకనుక ఏది? నీలగిరి పేపర్. మరి నీలగిరి పేపర్ యొక్క ఫౌండర్ వస్తారంటే షబ్నవీస్ నరసింహారావు గారండి. ఎవరు? షబ్నవీస్ నరసింహారావు. ఇక్కడ చూడండి. సో నీలగిరి పత్రిక షబ్నవీస్ నరసింహారావు గారండి. రైట్. నెక్స్ట్ రయ్యత్ పేపర్ నాను. సో రయ్యత్ పేపర్, సో రయ్యత్ అంటే రయ్యత్ మీన్స్ రైతు అని చెప్పేసి మీనింగ్ సార్. ఏంటిది? రయ్యత్ అంటే రైతు అని చెప్పేసి. సో ఇది మనకు దీని యొక్క మరి ఫౌండర్ ఎవరన్నానంటే ఇక్కడ ఉన్న మందమూల నరసింహారావు గారండి. ఎవరు? మందమూల నరసింహారావు. రైట్. మనకి నెక్స్ట్ జనధర్మ అనే ఒక పేపర్ సార్. జనధర్మ అనే ఒక పేపర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఆ రోజు 1969 మూమెంట్. సో 1969 మూమెంట్ టైంలో అంటే 1969 తెలంగాణ అగిసేషన్ టైం పీరియడ్లో సో ఆ రోజు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క పర్సన్ చనిపోవడం, ఆ రోజు ఒక ఏరియాలో జరిగిన న్యూస్ ఇంకో ఏరియాకి తెలియకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న ఏ ఒక్క న్యూస్ మీడియా ఆ న్యూస్ పేపర్ కూడా మరి ఇక్కడ జరిగే విషయాలను ఇంకో దగ్గర తెలిస్తే డెఫినెట్ గా మరి ఇష్యూ అనేది పెద్దగా అవుతుందని చెప్పేసి మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అదేవిధంగా సీఎం ఎవరు కూడా దీన్ని స్ప్రెడ్ చేయకుండా ఆఫ్ చేస్తే ఆ రోజు మరి హైదరాబాద్ స్టేట్ లో జరుగుతున్న 1969 తెలంగాణ అగిసేషన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణలో జరిగిన ఇష్యూస్ అన్నిటిని కూడా మరి పేపర్ లో మరి ప్రింట్ చేసిన ఒకే ఒక న్యూస్ పేపర్ ఏంటంటే జనధర్మ అనే ఒక న్యూస్ పేపర్. మరి జనధర్మ అనే ఒక న్యూస్ పేపర్ ఎవరు సార్ దీనికి ఫౌండర్ అంటే శ్రీనివాసాచార్య గారు. ఎవరండి? శ్రీనివాసాచార్య గారు అని చెప్పి చూస్తాం. నెక్స్ట్ ఇక లాస్ట్ గా మిగిలింది ఏంటంటే గోల్కొండ పేపర్. సో గోల్కొండ పేపర్ సో ఏ ఇయర్ నానంటే మనకు 1925లో మనకి గోల్కొండ పేపర్. ఈ గోల్కొండ పేపర్ యొక్క ఫౌండర్ ఎవరన్నానంటే మనకు సూరవరం ప్రతాప్ రెడ్డిగా చూస్తాం. ఎవరు? సూరవరం ప్రతాప్ రెడ్డి ఆర్ ఫౌండర్ ఆర్ ఎడిటర్ గా కూడా చూస్తాం. ఇతనితో పాటుగా మనకి మాడపాటి హనుమంతరావు కూడా ఉంటాను ఫౌండర్ లో. రైట్. ఇది
చూడండి. సో ఫస్ట్ వన్ నీలగిరి, సో మనకి షబ్నివీస్ నరసింహారావు గారండి. A2 ఉందా? సో A2 చూడండి. సో ఇక్కడ అన్ని ఎలిమినేషన్ చూడండి, ఒక్కదానితో మనకు ఆన్సర్ మొత్తం తెలిసిపోయింది చూడండి అన్న. సో A4 E3 ఇక మిగిలింది ఏంటిది? ఒకటి మాత్రమే. ఏంటిది? A2 B3 సార్, B3. సో C4 నాన్న, C4. సో D1. సో ఫస్ట్ వన్ ఇస్ ఏ రైట్ ఆన్సర్ నాన్న. ఓకేనా? ఖచ్చితంగా పేపర్స్, న్యూస్ పేపర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు మనకి. రైట్, ఇక్కడ కూడా నీలగిరి షబ్నివీస్, రయ్యత్ ఎవరున్నానంటే మనకు మందముల నరసింగారావు, నెక్స్ట్ జనతరం అయితే శ్రీనివాసాచార్య, గోల్కొండ పత్రిక సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇంకోటి ఆ రోజు గోల్కొండ పత్రిక అనేది మరి ఆ టైంలో సూరవరం ప్రతాప్ రెడ్డి గారు వారానికి 2 రోజులు మాత్రమే ఈ న్యూస్ పేపర్ ని రిలీజ్ చేయడం అనేది జరిగింది సార్. ఇంకోటి దీంతో పాటుగా సూరవరం ప్రతాప్ రెడ్డి గారు 1934లో గోల్కొండ కవుల సంచిక అనే దాన్ని కూడా 354 మంది కవులు రాసిన మరి ఏవైతే సంచిక ఉంటుందో దాన్ని కూడా మరి స్టార్ట్ చేసిన పర్సన్. ఆ లిటరేచర్, తెలంగాణ లిటరేచర్ ని, తెలంగాణ సాహిత్యాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి. మరి తెలంగాణలో కూడా తెలంగాణ లిటరేచర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందని తెలియచేయడం కోసం ఆ రోజు 354 మెంబర్స్ రాసిన గోల్కొండ కవుల సంచికను సో తెలంగాణ మాసపత్రిక ఒక మ్యాగజైన్ లాగా రిలీజ్ చేయడం అనేది జరిగింది సార్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇది రైట్. నెక్స్ట్, విశ్వ గృహ ప్రచారక సమ్మేళనను స్థాపించింది. ద ఫౌండర్ ఆఫ్ విశ్వ గృహ ప్రచారక సమ్మేళన్. సో రైట్, ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ చూస్తే మరి దీన్ని ఫస్ట్ ఆప్షన్ పద్మజ నాయుడు ఉన్నారు. సో నెక్స్ట్ పండిత్ నరేంద్రజీ, సో తర్వాత భాగ్యరెడ్డి వర్మ, మాడపాటి హనుమంతరావు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి నాన్న అంటే మనకు సి, భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి చూస్తాం. రైట్, ఒకసారి భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క ఇంపార్టెన్స్ చూస్తే, భాగ్యరెడ్డి వర్మ గారు తెలంగాణలో ఏం స్టార్ట్ చేశానంటే దళిత్ మూమెంట్. ఏంటి నాన్న? సో దళిత్ మూమెంట్ ను స్టార్ట్ చేసిన పర్సన్ కూడా మనకి భాగ్యరెడ్డి వర్మ గానే చూస్తాం. మరి ఈ దళిత్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసి పబ్లిక్ లోకి వెళ్ళడం కోసం, ఈయన ప్రచారం అంటే స్ప్రెడ్ చేయడం కోసం మరి ఇతను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. అదే ఏంటి సార్ అంటే 1906లో జగన్, సో జగన్ మిత్ర మండలి, సో జగన్ మిత్ర మండలి అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. సార్ మరి ఆ రోజు జగన్ మిత్ర మండలి పబ్లిక్ లోకి వెళ్ళడం కోసం ప్రతి ఒక్క విలేజెస్ తిరుగుతూ, సో ఇతను ఏంటిది ఆ రోజు ఉన్న ఒకే ఒక డప్పు అంటే సో కొన్ని కళల ప్రదర్శన ద్వారా జగన్ మిత్ర మండలి అంటే ఏంది, ఖచ్చితంగా మన దళితులందరూ కూడా అవేర్నెస్ అవ్వాలి అంటే డెఫినెట్ గా ఏం కావాలి నానంటే మనకు సో ఎడ్యుకేషన్ కావాలి. ఆ రోజు నిజాం గవర్నమెంట్ తో ఫైట్ చేసి 1910లో మనకి సుల్తాన్ బజార్ దగ్గర ఒక స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు సార్. ఇక్కడ సో సుల్తాన్ బజార్ లో ఫస్ట్ టైం ఒక స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ అదే విధంగా 1911లో ఏదైతే జగన్ మిత్ర మండలి ఉందో దాని నేమ్ చేంజ్ చేశాడు. ఈ నేమ్ ఏంటంటే మనకు మన్యం, సో మన్యం సంఘం. సో ఈ మన్యం సంఘంలో మరి మెంబర్షిప్ ఉండాలంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉండాలి. అంటే ఇది డ్రింకింగ్ చేయకూడదు, సో ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ పట్ల సో మర్యాద పూర్వకంగా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకా మరి ఇందులో సహపంక్తి భోజనం, అందరూ అంటే కుల మతం అని ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరూ కూడా కలిసి భోజనం చేసేదాన్ని మన సహపంక్తి భోజనం అనేది. ఇంకోటి మరి ఇండియాలో ఆ రోజు గాంధీజీ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే ముందు మన హైదరాబాద్ లో ఫస్ట్ టైం మనకు దళిత ఉద్యమం, దళిత్ మూవ్మెంట్ విల్ బి స్టార్టెడ్. ఎవరన్నా అంటే మనకు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ గారు స్టార్ట్ చేయడం. దాంతో పాటుగా మరి మన్యం సంఘంలో మరి ఇంకా ఎవరిని కూడా మరి అవేర్నెస్ చేస్తూ సపోర్ట్ చేశానంటే ఆ రోజు జోగిని సిస్టమ్, దేవరాజ్ సిస్టమ్ లోకి వెళ్ళిన ఉమెన్స్ అందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసి వాళ్ళందరికీ కూడా ఫుడ్ అండ్ షెల్టర్ విల్ బి ప్రొవైడ్, వాళ్ళందరికీ కూడా వసతి మరియు భోజనం అనేది కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. ఈ భాగ్యరెడ్డి వర్మ గారు స్టార్ట్ చేసిన ఒక న్యూస్ పేపర్ ఏంటంటే 1924లో భాగ్యనగర్. ఏంటినా భాగ్యనగర్ పేపర్. ఈ భాగ్యనగర్ పేపర్ మరి 1937లో ఆది హిందూ, సో ఆది హిందూ పేపర్ గా మార్చడం జరిగింది. ఇంకా మనకు భాగ్యరెడ్డి వర్మ గారు ఏం చేశానంటే మరి 1931, సో 1931 సెన్సెస్,
సో సెన్సెస్ పాపులేషన్ సెన్సెస్ పాపులేషన్ సెన్సెస్ సార్. సో పాపులేషన్ సెన్సెస్ అంటే 1931లో పాపులేషన్ సెన్సెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు నిజాం గవర్నమెంట్ కి ఒక సూచన చేశాడు. ఏంటిది? ఖచ్చితంగా మరి దళితులందరినీ కూడా దళితులు అనే ఒక నేమ్ తోటి రికార్డ్ చేయకూడదు. ఏ నేమ్ తోటి? ఆది హిందువులుగా. ఏ సెన్సెస్ లో? 1931 పాపులేషన్ సెన్సెస్ లో ఖచ్చితంగా దళితుల నేమ్ అనేది రికార్డెడ్ ఆన్ ఇది ఆది హిందూస్. ఇది ఆది హిందూస్, దళితుల నేమ్ కనుక కాకుండా ఆది హిందువులుగా రికార్డ్ చేయాలని చెప్పేసి ఆ రోజు నిజాం గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది. రైట్. ఇంకా ఆ రోజు మరి మన హైదరాబాద్ స్టేట్ లో సో మరి ఒక డిసీజెస్ వల్ల హైదరాబాద్ లో ఉన్న పాపులేషన్ మొత్తం కూడా మనకి చనిపోవడం జరిగింది. అదే మనకు ప్లేగు అనే ఒక డిసీజెస్. ఏంటిది? ప్లేగు అనే ఒక డిసీజెస్. ఈ ప్లేగు డిసీజెస్ వల్ల చాలా మంది చనిపోవడం వల్ల మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా హ్యూమన్ బాడీ అంతా కూడా ఇక్కడ మనకి మరి ల్యాండ్ మీద భూమి మీద ఉన్నట్టయితే మనకు ఎంటైర్ ల్యాండ్ లో సో మరి హైయెస్ట్ గా మనకి ఒక వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని అంటే అది హ్యూమన్ బాడీ నుంచి వచ్చే వైరస్. సో మరి చనిపోయిన వాళ్ళు అలాగే ఉంటే ఆ వైరస్ అనేది ఉంటే ఉన్న వాళ్ళు కూడా చనిపోతారనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరికి కూడా ముందుకు రాకుండా ఉంటే భాగ్యరెడ్డి వర్మ గారు ఫస్ట్ టైం ముందుకు వచ్చేసి ఏం చేశారనంటే ఆరోగ్య సేవా దళ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు సార్. ఆరోగ్య సేవాదల్. సో ఆరోగ్య సేవాదల్ అనే దాన్ని స్టార్ట్ చేసి దీని ద్వారా చనిపోయిన వాళ్ళందరినీ కూడా మనకి దాన సంస్కారం, కొంతమందిని కాల్చడం, కొంతమందిని పూజ చేయడం అనేది చేసిన వ్యక్తి కూడా భాగ్యరెడ్డి వర్మ గారే. రైట్. ఇంకా మనకు భాగ్యరెడ్డి వర్మ గారు ఆ రోజు అబాలిషన్ ఆఫ్ జోగిని సిస్టమ్ గురించి కూడా ఫైట్ చేసిన పర్సన్. సో భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ మనకు ఇంకా భాగ్యరెడ్డి వర్మ గారు మరి విశ్వగృహ ప్రచారక మండలి ఎప్పుడు స్టార్ట్ చేశారనంటే ఇది 1916లో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆ రోజు మరి ఇది దేనికోసం సార్ అంటే మనకు ఈ గోవధ నిషేధం ఏదైతుందో కౌ స్లాటరేషన్ అంటే ఇది బక్రీద్ పండగ రోజున మరి ఎవరైతే ఎనిమల్స్ ను మరి కోయడం అనేది చేస్తారో దాన్ని ఇమీడియట్ గా స్టాప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో విశ్వగృహ ప్రచారక సమ్మేళనాన్ని 1916లో స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరంటే మనకు ఎవరు? భాగ్యరెడ్డి వర్మగా చూస్తాం. రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఇది నాన్న. సో ఆయన గురించి ఇంత ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇక్కడ ఆప్షన్స్, రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నాం. రైట్. ఇక్కడ పద్మజ నాయుడు అని అంటున్నాం సార్. సో మరి పద్మజ నాయుడు ఎవరు సార్ అంటే డాటర్ ఆఫ్ సరోజిని నాయుడు. సరోజిని నాయుడు వాళ్ళ కుమార్తెనే పద్మజ నాయుడు. సో వీళ్ళ మదర్ ఎవరన్నానంటే సో సరోజిని నాయుడు. మరి సరోజిని నాయుడు వల్ల ఫాదర్ ఎవరు సార్ అంటే మనకు అఘోర చోట ఉపాధ్యాయ. సారీ, అఘోర చోట ఉపాధ్యాయ. అఘోరనాథ చోట ఉపాధ్యాయ వీళ్ళ ఫాదర్ నాన్న. రైట్. మరి అఘోరనాథ్ చోట ఉపాధ్యాయ ఎవరు నాన్న అంటే మనకు హైదరాబాద్ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేసిన నిజాం కాలేజీ ఫస్ట్ ప్రిన్సిపల్ సార్. ఎవరు? నిజాం కాలేజీ ఏదైతే ఉందో దాని ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరంటే ఇతను. మరి నిజాం కాలేజీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1887లో ఏర్పాటైంది సార్. ఆ రోజు మరి నిజాం కాలేజీ ఏ యూనివర్సిటీకి అండర్ గా రన్ అయింది సార్ అంటే మద్రాస్ యూనివర్సిటీకి అండర్ రన్ అయింది. సో 1887. సో నిజాం కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అఘోరనాథ్ చోటోపాధ్యాయ. మరి అఘోరనాథ్ చోటోపాధ్యాయ ఇస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ సార్ అంటే మనకి బెంగాల్. సో వెస్ట్ బెంగాల్. సో వీళ్ళ యొక్క డాటర్ ఎవరన్నా మనకు సరోజిని నాయుడు. సరోజిని నాయుడు గురించి ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఆ రోజు మరి సరోజిని నాయుడు మనకి ఇండియా ఫస్ట్ లేడీ గవర్నర్. సో మరి భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ అంటే సరోజిని నాయుడు. సో సరోజిని నాయుడుకు ఉన్న టైటిల్ ఏంటి అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతీయ కోకిల అనే టైటిల్ కూడా ఉంది. రైట్. ఇంకా సరోజిని నాయుడు గురించి ఈమె రాసిన బుక్ ఏంటి సార్ అంటే మనకు త్రిశూల్ అనే ఒక బుక్ రాశారు కదా సార్, గోల్డెన్ త్రిశూల్. ఈ గోల్డెన్ త్రిశూల్ అనే ఒక బిల్డింగ్ కూడా మనకు హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ చేయించిన వారు ఎవరు? సరోజిని నాయుడు. సో తర్వాత ఈ గోల్డెన్ త్రిశూల్ అనేది పబ్లిక్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. సో సరోజిని నాయుడు వాళ్ళ డాటరే పద్మజ నాయుడు. ఈమె పద్మజ నాయుడు గారు
ఇండియా లేడీ సెకండ్ గవర్నర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క రెండవ భారతీయ మహిళారాలు ఎవరంటే సో భారతీయ మహిళా గవర్నర్ పద్మజా నాయుడు గారు. ఈ పద్మజా నాయుడు గారు ఆ రోజు మన హైదరాబాద్ లో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏడేనా క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఒక పార్టిసిపేట్ చేసిన ఒక పర్సన్, యాక్టివ్ పర్సన్ గా ఇప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ ని మరి ఇక్కడ స్టార్ట్ చేసిన అంటే ఒక యాక్టివిస్ట్ పర్సన్ గా ఉన్న వ్యక్తి పద్మజా నాయుడు. నెక్స్ట్ అదే విధంగా సో నేషనల్ మూవ్మెంట్ టైంలో ఆ రోజు హైదరాబాద్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ హోస్టెడ్ ఆన్ రెసిడెన్సీ బిల్డింగ్ ఇన్ కింగ్ కోటి సార్. సో ఆ రోజు మనకి ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫ్లాగ్ ఏదైతుందో ఫ్లాగ్ ఎక్కడ సార్ అంటే మనకి ఆన్ రెసిడెన్సీ బిల్డింగ్ సో కింగ్ కోటి దగ్గర ఫ్లాగ్ వచ్చేస్తే దీనికి కారణంగా ఆ రోజు పద్మజా నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది సార్. దేని కారణంగా సో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఇక్కడ రెసిడెన్సీ బిల్డింగ్ మీద హోస్ట్ చేస్తే ఆ హోస్ట్ చేసినందుకు కారణంగా ఆ రోజు పద్మజా నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఈమె యొక్క ఇంపార్టెన్స్ లో ఒక 2 పాయింట్స్ మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ లో. నెక్స్ట్ అదేవిధంగా లేడీ గవర్నర్, రెండవ లేడీ గవర్నర్. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫ్లాగ్ హోస్టెడ్ ఆన్ సో రెసిడెన్సీ బిల్డింగ్ అప్పుడు రైట్. నెక్స్ట్ పండిత్ నరేంద్రజీ సార్. సో ఈ పండిత్ నరేంద్రజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మరి పండిత్ నరేంద్రజీ గారు సో మనకి ఆర్య సమాజ్ లో ఒక యాక్టివిస్ట్ పర్సన్ సార్. సో ఆర్య సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా పేరున్న వ్యక్తి పండిత్ నరేంద్రజీ. నెక్స్ట్ ఇంకోటి ఆర్య సమాజ్ యొక్క అధ్యక్షుడిగా కూడా పనిచేసిన వ్యక్తి సో పండిత్ నరేంద్రజీ. సో ఈ పండిత్ నరేంద్రజీ గారు మరి ఆ రోజు ఇతన్ని ఏమంటాం సార్ అంటే సో ఐరన్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఉక్కు మనిషిగా ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే పండిత్ నరేంద్రజీ అని. ఇతనికి ఉన్న టైటిల్ ఏమంటున్నాం హైదరాబాద్ సో హైదరాబాద్ ఉక్కు మనిషి. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ ఎవరన్నానంటే పండిత్ నరేంద్రజీ. నెక్స్ట్ ఈ పండిత్ నరేంద్రజీ గారు మరి ఈ ఏదైతే ఆర్య సమాజ్ లో కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కానీ సో ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ని అదేవిధంగా హైదరాబాద్ గవర్నమెంట్ ని ఎదిరించినందుకు గాను ఇతన్ని జైల్లో వేస్తే జైల్లో ఉండి కూడా ఆ రోజు మరి పార్టిసిపేట్ యాక్టివ్ పర్సన్ గా ఉన్న పర్సన్ ఎవరు అంటే పండిత్ నరేంద్రజీ గారు. నెక్స్ట్ ఇంకా మనకు భాగ్యరెడ్డి వర్మ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మాడపాటి హనుమంతరావు. సో మాడపాటి హనుమంతరావు గారు మనకి నిజామాంధ్ర మహాసభలు ఏవైతున్నాయో నిజామాంధ్ర మహాసభలు జరగడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్ నిజామాంధ్ర మహాసభ, దాంతో పాటుగా మనకు హైదరాబాద్ ఫస్ట్ మేయర్ కూడా ఎవరు సార్ అంటే మాడపాటి హనుమంతరావు గారిని చూస్తాం. హైదరాబాద్ సో ఫస్ట్ మేయర్ హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత 1952 జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సో ఆ రోజు హైదరాబాద్ అంటే 1952లో హైదరాబాద్ స్టేట్ యొక్క బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి టైంలో హైదరాబాద్ స్టేట్ మేయర్ హైదరాబాద్ సిటీ యొక్క మేయర్ గా పనిచేసిన వ్యక్తి మాడపాటి హనుమంతరావుగా చూస్తాం. సో ఇది మనకేంటంటే విశ్వగృహ ప్రచారక సమ్మేళనం స్థాపించిన దాని గురించి ఇప్పుడు 1916లో ఎవరు దీన్ని ఫామ్ చేసిందంటే భాగ్యరెడ్డి వర్మగా చూస్తాం. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. రైట్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ? తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటున్నారు. రైట్, మనకి సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ అంటున్నాను. ఇప్పుడు రీజనల్ కమిటీ, సో తెలంగాణ రీజనల్ కమిటీ దీన్నే మనం ఏమంటాం సార్ అంటే టిఆర్సి అని అంటాం. మరి టిఆర్సి గురించి సో మరి టిఆర్సి కొన్ని వర్డ్ గురించి ఈ ఆర్గనైజేషన్ గురించి మనకి ఎక్కడ స్టార్ట్ అయింది ఈ వర్డ్, సో ఎక్కడ ఉపయోగించారు, ఎందుకోసం కావాలన్నారు అనే దాని గురించి చూస్తే ఫస్ట్ టిఆర్సి తెలంగాణ రీజనల్ కమిటీ అనేది ఫస్ట్ మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఆ రోజు టిఆర్సి గురించి ఎన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు సార్ అంటే మనకి 8th పాయింట్, 9th పాయింట్ అండ్ 10 and 11 అంటే ఈ 4 పాయింట్స్ అనేది మనకి సో టిఆర్సి గురించి సో ఇక్కడ జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందంలో మెన్షన్ చేశారు. సో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 20న జరిగింది. సో ఈ అగ్రిమెంట్ లో ఏం చెప్పారనంటే మరి తెలంగాణ డెవలప్మెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ టిఆర్సి, తెలంగాణ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని దేని యొక్క సమక్షంలో జరగాలి సార్ అంటే తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క సమక్షంలో జరగాలి. సో అలాగా మనకు టిఆర్సి 8th, 9th, 10th, 11th సో ఈ 4 పాయింట్స్ లో 8th పాయింట్ ఏంటి సార్ మనకనంటే సో తెలంగాణలో ఉన్న
ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బై అండర్ కంట్రోల్ ఆఫ్ బయింగ్ సేలింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ టిఆర్సి, అంటే తెలంగాణలో ఉన్న మరి భూమి కొనుగోలు కానీ సో అమ్మకాలు దీని యొక్క సమక్షంలో జరగాలి సార్ అంటే టిఆర్సి సమక్షంలో. అది ఏందులో మెన్షన్ చేశారు? 8th పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ 9th పాయింట్ ఏంటి సార్ అంటే టిఆర్సి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఉంటుంది. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటి సార్ అంటే టిఆర్సీలో ఉన్న మెంబర్స్ గురించి ఎంతమంది ఉన్నారని చెప్తుంది. సో 11th పాయింట్ ఏంటి సార్ అంటే టిఆర్సీ యొక్క పవర్స్ అండ్ డ్యూటీస్, అధికారాలు విధుల గురించి మనకు 11th పాయింట్లో మెన్షన్ చేశారు. మరి దీంట్లో భాగంగానే మనకు అంటే ఏంది, ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫార్మేషన్ అయింది. ఇప్పుడు 1956 నవంబర్ 1 రోజున మనకు ఏది సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫార్మేషన్ అయింది. మరి ఫార్మేషన్ అయిన తర్వాత ఇప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్లోని 14 పాయింట్ మనకు అగ్రిమెంట్ జరిగింది. ఈ 14 పాయింట్లో ఒకటి ఏంటంటే టిఆర్సీ. మరి టిఆర్సీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం ఎవరంటే నీలం సంజీవారెడ్డి. సో నీలం సంజీవారెడ్డి గారు ఫస్ట్ సీఎం అవడంతో అసలు టిఆర్సీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయలేదు. మరి యాక్చువల్గా మరి టిఆర్సీ అనేది ఎప్పుడు 1956లోనే ఫామ్ అవ్వాలి. బట్ కానీ ఆ రోజు ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఆ రోజు పొలిటికల్ లీడర్, ఇది ఆంధ్ర యొక్క పొలిటికల్ లీడర్ యొక్క డామినేషన్ ఉండడం వల్ల ఆ రోజు టిఆర్సీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగలేదు. మరి టిఆర్సీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే కాన్స్టిట్యూషనల్ గా ఎప్పుడు గుర్తింపు పొందించారంటే 1958లో గుర్తింపు పొందింది. సో మరి దీని ఫార్మేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 1960లో. మరి 1960లో ఉన్న సీఎం ఎవరు అంటే దామోదర్ సంజీవయ్య గారు టైంలో మనకు ఎవరు దామోదర్ సంజీవయ్య టైంలో అంటే సెకండ్ సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టైంలో మరి 1960లో స్టార్ట్ చేశారు. మరి ఈ టిఆర్సీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అనే దాన్ని ఇక్కడ రాజ్యాంగంలో 1958లో మరి ప్రతి స్టేట్ కి కూడా రీజనల్ బోర్డ్స్ ఉండాలని చెప్పేసి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో 1956లో రాజ్యాంగ సవరణ చేసి కొన్ని రాష్ట్రాలకు రీజనల్ బోర్డ్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. అందులో మహారాష్ట్ర, గుజరాత్ అండ్ పంజాబ్ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో భాగంగా తెలంగాణలో ఒక రీజనల్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగానే మనకు ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి దీని ఏర్పాట్లు ఇప్పుడు ఏమంటున్నారు, తెలంగాణ రీజనల్ కమిటీ. సో ఫస్ట్ ప్రెసిడెంట్ తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ చూస్తే మరి ఇక్కడ ఫస్ట్ టైం 1960లో ఎలక్షన్ జరిగాయి. ఇది టిఆర్సీకి ఎలక్షన్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో మనకి అచ్యుతారెడ్డి ఎవరు అచ్యుతారెడ్డి వర్సెస్ రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఎలక్షన్ జరిగాయి సార్. మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరు విన్ అయ్యారు సార్ అంటే అచ్యుతారెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అంటే ఆ రోజు అచ్యుతారెడ్డి గారికి 63 ఓట్లు, అదేవిధంగా రావి నారాయణ రెడ్డి గారికి 21 ఓట్లు, అంటే ఇంత టోటల్ గా 42 ఓట్ల మెజార్టీ తోటి అచ్యుతారెడ్డి గారు టిఆర్సీ యొక్క ఫస్ట్ చైర్మన్ గా మనకు ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. మరి ఈ దీనికి అచ్యుతారెడ్డి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ టిఆర్సీగా చూస్తాం. ఇప్పుడు మన క్వశ్చన్ కూడా అదే. ఒకవేళ ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలి నానంటే ఇక్కడి నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 1960 నుంచి 64, 1964 నుంచి 70, సో 70 నుంచి 72, సో 72 నుంచి 73 వరకు. సో ఫస్ట్ చైర్మన్ ఎవరంటే మనకు అచ్యుతారెడ్డి. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఎవరన్నానంటే మనకు హయగ్రీవాచారి. నెక్స్ట్ తర్వాత ఎవరన్నా అంటే మనకు జే చొక్కారావు. నెక్స్ట్ లాస్ట్ వన్ కోదాటి రాజమల్లు, కె రాజమల్లు. వీళ్ళు మనకేంటంటే చైర్మన్స్ నానా. ఒకవేళ మీకు ఇంకా క్వశ్చన్ అడగాలి ఈసారి కనిపించాలంటే మరి వైస్ ప్రెసిడెంట్ అంటే ఏంది, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటిది, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ అన్నారు. ఇంకో క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు, హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ అంటారు. ఇప్పుడు ఫస్ట్ అంటే ఎవరు అంటున్నాం, అచ్యుతారెడ్డి. మరి అదే టైంలో మనకి ఎలక్షన్స్ జరగకుండా ఎనానమస్ గా ఏకగ్రీవకంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరంటే
మసుమా బేగం. సో మసుమా బేగం గారు మనకి ఇది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీగా చూస్తాం. రైట్, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ టి రంగారెడ్డి. థర్డ్ పర్సన్ కె రాజమల్లు, కోదాటి రాజమల్లు. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ సయ్యద్ రహమత్. సో రెహమత్ అలీ గారు, సయ్యద్ రెహమత్ అలీ గారు మనకి టిఆర్ఎస్ యొక్క ఫస్ట్. సో 64 అచ్యుతారెడ్డి ప్రెసిడెంట్, మసుమా బేగం వైస్ ప్రెసిడెంట్. 64 నుంచి 70 సెకండ్ టిఆర్సి చైర్మన్ హైగ్రీవాచారి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ టి రంగారెడ్డి. సో 70 నుంచి 72 వరకు జె చొక్కారావు. సో థర్డ్ వైస్ ప్రెసిడెంట్ కోదాటి రాజమల్లు. ఫోర్త్ 72 నుంచి 73 వరకు కోదాటి రాజమల్లు. అక్కడ ఎవరంటే సయ్యద్ రహమత్ అలీ. ఇంకా ఇక్కడ మన క్వశ్చన్ అడిగితే ప్రెసిడెంట్ గా యాక్ట్ చేసి సో వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన పర్సన్ ఎవరంటే మనకి కోదాటి రాజమల్లుగా చూస్తాం. రైట్, ఇప్పుడు మీరే ఆన్సర్ చేయొచ్చు. తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షుడు అంటే ఎవరంటే సో అచ్యుతారెడ్డి గారు మనకి ఎక్కడ ఉంది, థర్డ్ వన్. సో ఈయన ఫస్ట్ వన్. రైట్, సో సెకండ్ వన్ ఎవరంటే అగ్రివాచారి. సో థర్డ్ వన్ అంటే చొక్కారావు. ఫోర్త్ వన్ అంటే కోదాటి రాజమల్లు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఏంటంటే క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ టిఆర్సి చైర్మన్స్ ఆర్ లేదా ప్రెసిడెంట్ అంటే తెలంగాణ రీజనల్ కమిటీ అధ్యక్షులను వరుస క్రమంలో క్రోనాలజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమనంటే ఫస్ట్ ఎవరు, అచ్యుతారెడ్డి. సెకండ్ వన్ ఎవరు, టి హైగ్రీవాచారి. థర్డ్ వన్ చొక్కారావు. ఫోర్త్ వన్ కోదాటి రాజమల్లు. సో మనం ఈ క్వశ్చన్ మళ్ళీ ఇంకో విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే క్రోనాలజికల్ ఆర్డర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ నేను చెప్పాను. సో అక్కడ యాక్టింగ్ సో వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేసిన పర్సన్ ఎవరంటే మనకు కోదాటి రాజమల్లు. సో ఇది నాన్న. సో ఏది నేర్చుకున్నా మనం క్లియర్ గా దాని బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఉన్న ఆప్షన్స్ బేస్ చేసుకొని చెప్పేస్తే ఈజీగా ఏ ఆన్సర్ అయినా ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్. రైట్, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాక్ట్ మెంట్ ఫర్ ది సేఫ్ గార్డింగ్ సో ట్రైబల్ ల్యాండ్స్? గిరిజన భూముల రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారా అని అంటున్నారు. రైట్, మనకి దీని గురించి చెప్పడం కంటే ముందు ఆ రోజు మరి ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ కి సో పాస్ పట్టాదార్ బుక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఫైట్ చేసిన సో ట్రైబల్ హీరోస్ ఎవరినానంటే మనకు రామ్జీ గోండు, సెకండ్ పర్సన్ కొమరం భీమ్. సో వీళ్ళిద్దరు ఫైట్ చేసి అదేవిధంగా మరి కాన్స్టిట్యూషనల్ గా కూడా మరి వీళ్ళందరికీ కూడా ఇది ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ అన్నిటికీ కూడా మరి రక్షణ కనిపించాలని చెప్పేసి చాలా మంది కూడా ఫైట్ చేశారు. సో అదేవిధంగా ఫైనల్ అల్టిమేట్ గా 1/70 యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాను. ఈ 1/70 యాక్ట్ తీసుకురావడానికి గల రీజన్ అదేవిధంగా ట్రైబల్ ఏరియాలోకి నాన్ ట్రైబల్స్ అందరూ కూడా వెళ్ళడం సో మైగ్రేట్ అవ్వడం. సో రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో 1853లో సో రైల్వే సిస్టమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సో అప్పటి వరకు ట్రైబల్స్ ఎవరికి కూడా నాన్ ట్రైబల్స్ తోటి రిలేషన్స్ లేవు. సో 1853లో ఎప్పుడైతే రైల్వే సిస్టమ్ స్టార్ట్ అయిందో సో ఆఫ్టర్ 1853 రైల్వే సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత నాన్ ట్రైబల్స్ మైగ్రేటెడ్ టు సో ట్రైబల్ ఏరియాస్. అప్పుడు వెళ్ళి అక్కడ సో బ్యాటర్ సిస్టమ్ స్టార్ట్ చేయడం. సో నా ట్రైబల్స్ దగ్గర ఉన్న ఏవైతే ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళు మరి కొన్ని బోరింగ్ అప్పుగా ఇచ్చేసి వీళ్ళందరూ కూడా ఏం చేస్తానంటే ఆ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళ యొక్క నేమ్ మీద చేయడం. అప్పుడు ట్రైబల్ ఏరియా ఉన్న ల్యాండ్ మొత్తం కూడా ఎవరు ఆక్యుపై చేశారు? నాన్ ట్రైబల్స్. ఎంటైర్ ట్రైబల్ ల్యాండ్స్ విల్ బి ఆక్యుపైడ్. మొత్తం కూడా ట్రైబల్ యొక్క ల్యాండ్ ని నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ఆక్యుపై చేయడంతో వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తే సో అప్పుడున్న బ్రిటిషర్స్ కొన్ని చట్టాలు తేవడం. సో తర్వాత ఇండియన్ గవర్నమెంట్ సో కొన్ని చట్టాలు తీసుకురావడం. సో ఫైనల్ గా మరి 1970లో ఒక చట్టం తీసుకొచ్చారు. అదే 1970లో తీసుకొచ్చిన ఒక చట్టమే ట్రైబల్స్ యొక్క ల్యాండ్స్ కు ప్రొటెక్షన్ కల్పించడం కోసం 1/70 యాక్ట్ అనేది. సో నాన్ ట్రైబల్స్ డు నాట్ ఎంటర్ టు ట్రైబల్ ఏరియా. ఏంటిది? ట్రైబల్ ఏరియాకు ఎంటర్ అవ్వకూడదు. సో ఎంటర్ అయిన తర్వాత సో మరి ఇక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాలో ఏది ట్రైబల్ ఏరియా అంటే ట్రైబల్ ఏరియా మీన్స్ ఏంటిది? గిరిజన ప్రాంతంలో ఉన్న ల్యాండ్స్ ఏవైతున్నాయో సో మరి గిరిజన ల్యాండ్స్ మీద అథారిటీ ఎవరికి ఉంటుంది సార్ అంటే ట్రైబల్ పీపుల్ కు ఉంటుంది.
సో ట్రైబల్ ల్యాండ్ మీద అథారిటీ ఎవరికి ఉంటుందంటే ట్రైబల్ పీపుల్ కి ఉంటుంది. సో ఈ ట్రైబల్ పీపుల్ కి మరి నాన్ ట్రైబల్ కి ఎందుకు ఒకవేళ నాన్ ట్రైబల్ దగ్గర వీళ్ళ ల్యాండ్ ఉన్నా కూడా ఆ ల్యాండ్ మొత్తం కూడా నాన్ ట్రైబల్స్ నుంచి గవర్నమెంట్ ఆక్యుపై చేసేసుకొని ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో ట్రైబల్స్ కి ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ అని చేయడం జరుగుతుంది. అదే మనకి ఏంటంటే సో అంటే ఇది ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ కి ప్రొటెక్షన్ కల్పించడం కోసం ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టమే 1/70 యాక్ట్. ఏ ఇయర్లో తీసుకొచ్చారు అంటే 1970లో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ మీద ప్రొటెక్షన్ అనేది కల్పించడం జరిగింది. ఎందుకంటే నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ట్రైబల్ ఏరియాలకు ఎంటర్ అయ్యి ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ మొత్తం కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం, తర్వాత గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొచ్చేసి నాన్ ట్రైబల్స్ దగ్గర ఉన్న ల్యాండ్స్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆక్యుపై చేసేసి మళ్ళీ ట్రైబల్స్ అందరికీ కూడా ఫ్రీగా మరి ల్యాండ్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం, లేని వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే చట్టమే ఏంటంటే మనకు 1/70 యాక్ట్. ఏలో తీసుకొచ్చారంటే 1970లో తీసుకురావడం జరిగింది. ఇది ఇంకా మరి గిరిజనుల గురించి, గిరిజనుల ల్యాండ్స్ గురించి ఆ రోజు మనకి చాలా మంది మనకు ఆల్రెడీ కొమరం భీం గురించి చూస్తే కొమరం భీం గారు ఆ రోజు నిజాం గారితో ఫైట్ చేసి మనకు జల్ జంగిల్ జమీన్. సో జల్ అంటే ఏంది వాటర్, నెక్స్ట్ జమీన్ అంటే ఏంది భూమి. సో అదే విధంగా జల్ జంగల్ అంటే ఏంది ఫారెస్ట్, సో జమీన్ అంటే భూమి. ఈ మా భూమి మా అడవి మా భూమి మా నీరు మీద మీ యొక్క అధికారం ఏంటి, సో మావే నాట్ మావే రాజ్, మా రాజ్యంలో మీ అధికారం ఏంటి అనే స్లోగన్స్ తోటి ఆ రోజు నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి మా భూమి మీద మాకు అధికారం, డొమినస్ స్టేటస్, మా ప్రాంతంలో పరిపాలన మా చేతని పరిపాలించబడాలి తప్ప మీ చేత కాదని చెప్పేసి ఆ రోజు నిజాం గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి లాస్ట్కు ఒక యుద్ధ భూమిలో, సో ఆసిఫాబాద్ అనే జోడేగాడ్ అనే ప్రాంతం దగ్గర ఒక యుద్ధ భూమిలో ఆ రోజు నిజాం ప్రభుత్వంతో పోరాడి చనిపోయిన వ్యక్తి. ఆ ఫలితంగానే నిజాం గారు ఆ రోజు మరి 1940s తర్వాత మరి ఒక ఆస్ట్రియాకి సంబంధించిన ఒక సోషియాలజిస్ట్ మరి పర్సన్ అయిన హైమన్ డార్ఫ్ తోటి ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్స్ అదేవిధంగా మరి వాటి మీద ప్రొటెక్షన్ కల్పిస్తూ వారి గిరిజనుల యొక్క ట్రైబల్ యొక్క సిచ్యువేషన్స్ ని, వాళ్ళ యొక్క ట్రెడిషన్, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ హాబిట్స్, అలవాట్లు ఏమన్నా అవన్నీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు అని చెప్పేసి ఆ రోజు నిజాం గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ మెంబరే మనకు హైమన్ డార్ఫ్, బిలాంగ్స్ టు ఆస్ట్రియా కంట్రీకి సంబంధించిన వ్యక్తినన్న. ఆయన వెళ్ళి మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా దాదాపు 7 సంవత్సరాలు మరి స్టడీ చేసి మరి ఆ గిరిజన ప్రాంతంలోనే ఉంటూ ఎక్కడ ఉన్నారని చెప్పి కూడా క్వశ్చన్ అడిగాడు. ఎక్కడంటే వార్లవాయి గూడెంలో ఉంటూ ఆ ప్రాంతంలో స్టడీ చేసి తర్వాత ఈయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ రోజు ట్రైబల్స్ అందరికీ కూడా పాస్ పట్టాదార్ బుక్స్ అనేది నిజాం గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరిగిందన్న. రైట్, ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, రైట్, ఆన్ విచ్ రివర్ ఇస్ ద రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ బిల్ట్? మరి ఏ నది మీద మనకి రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ ఏ నది పైన నిర్మించారు అని అంటున్నాను. ఏ నది పైన నిర్మించారు అని అంటే సో మనకి రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు మహబూబ్ నగర్ లో ఉంటుంది సార్. ఇక్కడ ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉంటుంది. సో మహబూబ్ నగర్ డిస్టిక్ అనేది ఆ రోజు మన ఏ స్టేట్ తోటి బార్డర్ సార్ అంటే మనకు కర్ణాటక స్టేట్ తోటి బార్డర్. ఏ స్టేట్? కర్ణాటక స్టేట్ తోటి బార్డర్. మరి ఆ రోజు మనకి ఈ తెలంగాణలో ఫ్లో అయ్యే మేజర్ రివర్స్ ఏంటంటే మనకు గోదావరి, సో గోదావరి అండ్ కృష్ణ. సో ఈ కృష్ణ మరి ఈ 2 రివర్స్లలో ఆ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవహించే ఒక నదిని ఏంటంటే కృష్ణా నది. మరి కృష్ణా నదిలో ఉన్న కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీ ఏంటంటే మనకు తుంగభద్ర. ఏంటండి? తుంగభద్ర. సో ఈ తుంగభద్ర రివర్ మీద ఉన్న ఒక డ్యామ్ రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ అనేది ఇక్కడ కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ తుంగభద్ర మీద ఉండే రాజోలి బండా డైవర్షన్ స్కీమ్. ఆ రోజు మనకి తెలంగాణ స్టేట్ కి కర్ణాటక స్టేట్ కి ఒక డిస్ప్యూట్, ఒక వివాదాస్పదమైన మరి డ్యామ్ ఏంటంటే మనకు రాజోలి బండా డైవర్షన్ స్కీమ్. సో ఇది ఎక్కడుందంటే కృష్ణా రివర్ యొక్క ఉపనది అయిన తుంగభద్ర మీద మరి నిర్మించబడింది అని చెప్పేసి చూస్తాం. ఎక్కడ సార్? కృష్ణ, మూసి, మంజీరా అండ్ తుంగభద్ర అంటున్నారు. సో దీని మీద తుంగభద్ర మీద ఉంది. సో కృష్ణా రివర్ మన తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుందని చెప్పేసి క్వశ్చన్. ఇంకా మనకి తెలంగాణలో కృష్ణా రివర్ అనేది సో పాత మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో దాంట్లో ప్రవహిస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నుంచి కూడా
కృష్ణా రివర్ ఫ్లో అవుతుంది. అదేవిధంగా మన హైదరాబాద్ లో కూడా కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ అయిన మూసీ రివర్ కూడా మనకి హైదరాబాద్ లో కూడా ప్రవహిస్తుంది. మరి ఈ మూసీ రివర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మూసీ రివర్ ఇక్కడ మనకి అనంతగిరి హిల్స్, అనంతగిరి కొండల్లో స్టార్ట్ అయ్యి అనంతగిరి హిల్స్ స్టార్ట్ అయ్యి మనకి మూసీ రివర్ ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా ఫ్లో అవుతుంది. ఇంకా క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఈ మూసీ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఉపనదులు ఏంటి సార్ అంటే ఈసా అండ్ ఆలేరు. ఏంటంటే ఈసా అండ్ హైదరాబాద్ నగరంలో ఫ్లో అవుతుంది. మూసీ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటంటే ఈసా అండ్ ఆలేరు. రైట్. ఇంకా క్వశ్చన్ ఏం అడుగుతారు సార్ అంటే మూసీ రివర్ అండ్ కృష్ణా రివర్ ఎక్కడ మెర్జ్ అవుతుంది అని అడుగుతారు. సూర్యాపేటలోని వాడేపల్లి అనే ఒక ప్రాంతం దగ్గర మనకు మెర్జ్ అవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మంజీరా రివర్ ఏంటి సార్ అంటే మనకు గోదావరి రివర్ కి ట్రిబ్యూటరీ, గోదావరి నది యొక్క ఉపనది ఏంటంటే మంజీరా రివర్. మంజీరా రివర్ కి ఇంకోటి ఏంటంటే గోదావరి నదికి ఫస్ట్ వచ్చి మెర్జ్ అయ్యే రివర్ కూడా ఏంటంటే మంజీరా రివర్. ఈ మంజీరా రివర్ మీద ఉన్న డ్యామ్స్ ఏంటి సార్ అంటే ఒకటి నిజాం సాగర్, రెండోది ఏంటి నానంటే మనకు సింగూరు. సింగూరు డ్యామ్. ఈ రెండు కూడా ఏ రివర్ మీద ఉన్నాయంటే మంజీరా రివర్ మీద ఉన్న రెండు. ఈ మంజీరా రివరే ఫస్ట్ టైం మరి గోదావరికి మీట్ అయ్యే ఫస్ట్ ట్రిబ్యూటరీ కూడా మంజీరా రివర్ అంటారు. ఈ మంజీరా రివర్ మన హైదరాబాద్ సిటీకి డ్రింకింగ్ వాటర్ గా కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. రైట్. ఇక తుంగభద్ర అంటే మరి కృష్ణా రివర్ యొక్క మనకేంటంటారు లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా నది యొక్క అతిపెద్ద ఉపనది ఏంటంటే తుంగభద్ర అంటాం. మరి లాంగెస్ట్ రివర్ అతి దూరం అంటే అతిపెద్ద పొడవైన మరి కృష్ణా నది యొక్క ఉపనది అంటే మనకు భీమా అని చెప్పేసి అంటాను. ఇది భీమా. మరి కృష్ణా రివర్ ఆరిజిన్ ఎక్కడ సార్ అంటే మహారాష్ట్రలో మనకి స్టార్ట్ అవుతుంది. రైట్. మన ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాలో కూడా మనకి ప్రవాహం అనేది జరిగేదే కృష్ణా రివర్ గా చూస్తాం. రైట్. ఇది మనకి రాజోలి బండ. రైట్ ఆన్సర్ ఏంటంటే తుంగభద్ర నాన్న. ఇక్కడ డిస్కస్ చేసాం కదా. ఇంకోటి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. ఆ రోజు మరి దీని వాటర్ అంతా కూడా తెలంగాణ వాళ్ళకి రాకుండా కర్ణాటక వెళ్తుందని చెప్పేసి ఆ రోజు దీనికోసం 2003లో మనకి రవీంద్రనాథ్ అని ఒక పర్సన్ ఫాస్ట్ వన్ చేయడం. అతని కోసం మన కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తూ పాదయాత్ర కూడా చేయడం. ఎక్కడి నుంచి సార్ అంటే మనకు అలంపూర్ టు గద్వాల్ వరకు పాదయాత్ర చేసి ఆ రోజు రవీంద్రనాథ్ గారికి సపోర్ట్ చేయడం. ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ గురించి ఆ రోజు మనకి ఎవరికి ఏపీజే అబ్దుల్ కలాం గారికి మనకు కేసీఆర్ గారు వెళ్ళి చర్చించడం కూడా జరిగిందని చెప్పేసి చూస్తాం. ఇది మనకు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ సంబంధించిన అదేవిధంగా ఏ రివర్ మీద గురించి డిస్కస్ చేసాం. రైట్. నెక్స్ట్ వన్ అన్న మనకి జాతరల గురించి ఇచ్చారు. ఐడెంటిఫై ద రాంగ్ పేర్, సరికాని జతను గుర్తించుమని చెప్పేసి అంటున్నాడు. ఏంటిది సరికాని జతను? కొమరవెల్లి జాతర వరంగల్, నెక్స్ట్ బెజ్జంకి జాతర కరీంనగర్, నెక్స్ట్ మన్యంకొండ జాతర మహబూబ్ నగర్, నెక్స్ట్ పెద్ద గొల్లగట్టు జాతర ఆదిలాబాద్ అని ఇచ్చారు నాన్న. రైట్. మనకి ఇక్కడ జాతరల గురించి ఖచ్చితంగా ఇక్కడ కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీ ఎగ్జామ్. రైట్. మనకి ఇక్కడ కొమరవెల్లి జాతర అంటున్నాను నాన్న. ఇది రైట్ ఆన్సర్ నాన్న. రైట్. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు పాత వరంగల్ డిస్టిక్, ప్రజెంట్ అంటే అప్పుడు మనకి డిస్ట్రిక్ట్స్ డివైడ్ అవ్వక ముందు వరంగల్ జిల్లాలో కొమరవెల్లి ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి నాన్న అంటే కొమరవెల్లి జాతర అనేది ఇదైతే అప్పుడు క్వశ్చన్ ప్రకారం కాబట్టి 2016 ప్రిలిమ్స్ కానిస్టేబుల్ పేపర్ మనం డిస్కస్ చేసేది. ఈ పేపర్ లో కాబట్టి ఆ టైంకి మనకు స్టేట్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ డివైడ్ అవ్వకపోవడం కాబట్టి అప్పుడు ఏ డిస్టిక్ అని పెట్టచ్చు వరంగల్. ప్రజెంట్ ఏ డిస్టిక్ నానంటే కొమరవెల్లి జాతర సిద్దిపేట నాన్న. ఏది సిద్దిపేట డిస్టిక్. చేరియాల్ మండల్. విలేజ్ ఏంటి నానంటే కొమరవెల్లిలో జరుగుతుంది. ఇక్కడ వర్షిప్ ఆఫ్ గాడ్ ఎవరు సార్ అంటే కొమరవెల్లి మల్లన్న గారు వర్షిప్ ఆఫ్ గాడ్. రైట్. ఇది జాతర. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి బెజ్జంకి జాతర కరీంనగర్ డిస్టిక్. ఇది కూడా రైట్ ఆన్సర్. బట్ ఇప్పుడు బెజ్జంకి జాతర ఎక్కడ చెప్తానంటే సిద్దిపేట డిస్టిక్ అనేది కూడా ప్రజెంట్ సిద్దిపేట డిస్టిక్ లోకి వెళ్ళిపోయింది. రైట్. నెక్స్ట్ ఎక్కడ విలేజ్ అంటే బెజ్జంకి విలేజ్ లో జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్ మన్యంకొండ జాతర. మన్యంకొండ జాతర
మనకి మహబూబ్ నగర్ డిస్టిక్ అంటున్నారు సార్. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉంది. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. రైట్. ఇక్కడ మన్యంకొండ జాతర అనేది ఇక్కడ వర్షిప్ ఆఫ్ గాడ్ ఎవరన్నానంటే వెంకటేశ్వర స్వామి అని అంటారు. ఎవరు? వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఇంకా మీకు ఇక్కడ మహబూబ్ నగర్ అంటున్నాం కాబట్టి మహబూబ్ నగర్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే పాలమూరు. ఇక్కడ కరీంనగర్ అంటున్నాం కాబట్టి కరీంనగర్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే ఎలగందులు అని చెప్పేసి కూడా అంటాం. రైట్. నెక్స్ట్ వన్, పెద్ద గొల్లగట్టు జాతర. సో ఎక్కడ అంటున్నాడు అంటే ఆదిలాబాద్ అంటున్నారు. సో హైదరాబాద్ కాబట్టి ఇది రాంగ్ నాన్న. సో ఎక్కడ నాన్న అంటే సో ఇంతకు ముందు అయితే మనకు ఇది పెద్ద గొల్లగొట్టు జాతర అనేది నల్గొండ. బట్ ఇప్పుడు మాత్రం కొత్త డిస్టిక్ ప్రకారం సో ఆదిలాబాద్ కాదు, సూర్యాపేట నాన్న. ఎక్కడ? సూర్యాపేటలో జరుగుతుంది. సూర్యాపేటలోని దురాజ్పల్లి ప్రాంతం దగ్గర జరిగే జాతరనే పెద్ద గొల్లగొట్టు జాతర. సో వర్షిప్ ఆఫ్ గాడ్ ఎవరు సార్ అంటే ఇక్కడ పూజించబడే దేవుడు ఎవరన్నా అంటే లింగామంతుల స్వామి నాన్న. ఎవరు? లింగామంతుల స్వామి. సో ఇక్కడ మనకి సో ఇందులో సరికాని జతను గుర్తించమంటే డి అనేది ఆన్సర్ అన్న. డి అనేది ఎందుకంటే సో పెద్ద గొల్లగొట్టు జాతర ఎక్కడ జరుగుతుంది మనకంటే సూర్యాపేట. బట్ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఆదిలాబాద్ ఇచ్చాడు కాబట్టి క్యాన్సల్. మన్యంకొండ, సో మహబూబ్ నగర్, బెజ్జంకి, సో మనకి కరీంనగర్, ఇప్పుడైతే సిద్దిపేట, కుమరవెల్లి అంటున్నారు. సో ఓల్డ్ అయితేనేమో వరంగల్ కరెక్ట్ ఆన్సరే. సో ప్రజెంట్ అయితే సిద్దిపేట డిస్టిక్, సో చేరియాల మండల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్, హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ మూవీ జై బోలో తెలంగాణ అంటున్నారు. సో జై బోలో తెలంగాణ, సో మనకి డైరెక్టర్ జై బోలో తెలంగాణ సినిమా యొక్క దర్శకుడు ఎవరని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ డైరెక్టర్ మనకి ఈ సినిమా జై బోలో తెలంగాణ సినిమా అనేది 2009 to 11 మధ్య జరిగిన ఏవైతే ఇన్సిడెంట్ ఆధారంగా మరి తీయబడిన ఒక సినిమానే మనకి ఏంటంటే జై బోలో తెలంగాణ సినిమా. సో ఎప్పుడు రిలీజ్ అయింది సార్ ఇదంటే సినిమా 2011లో. సో దీని యొక్క డైరెక్టర్ ఎవరన్నా మనకు అంటే సో నిమ్మల, అంటే ఇది నిమ్మల ఎన్ శంకర్ అని అంటాను. ఎవరు? ఎన్ శంకర్. దీని యొక్క డైరెక్టర్ ఎన్ శంకర్. సో దీంట్లో మనకి సో మరి యాక్టర్ గా సో కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు నాన్న. సో ఇక్కడ మనకి దీంట్లో గద్దర్ గారు ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా జగత్ బాబు గారు ఉన్నారు. నెక్స్ట్ స్మృతి ఇరానీ కూడా మనకు ఇందులో సో యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలోనే ఎవరెవరు ఉన్నారు మనకి? ఒకటి గద్దర్, సో గద్దర్ గారు ఉన్నారు. జగపతి బాబు, సో జగపతి బాబు, రైట్. స్మృతి ఇరానీ, సో ఇరానీ గారు, స్మృతి ఇరానీ గారు, రైట్. వీళ్ళు ముగ్గురు. రైట్. ఈ సినిమాలో మనకి గద్దర్ గారు ఒక సాంగ్ రాశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అనే సాంగ్ మనకు ఆ రోజు ఎవరు? గద్దర్ గారు ఈ సినిమాలో రాశారు. అదేవిధంగా కేసీఆర్ కూడా మనకు ఈ మూవీలో ఒక సాంగ్ రాశారు. గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు అనే సాంగ్ కూడా మనకు కేసీఆర్ గారు ఈ సినిమాలో రాయడం జరిగింది. ఒకటి ఏంటిది? సో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అయితే గద్దర్. అదేవిధంగా కేసీఆర్ కూడా ఒక సాంగ్ రాశారు. గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు అనే ఒక సాంగ్ మన కేసీఆర్ గారు ఈ సినిమాలో జై బోలో తెలంగాణ సినిమాలో మనకు రాయడం అనేది జరిగింది. ఇది సార్ మనకి ఇప్పుడు 2011లో సో జై బోలో తెలంగాణ మూవీ డైరెక్టర్ ఎన్ శంకర్ నాన్న. ఇక్కడ C1 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. రైట్. ఇంకా మనకి ఇక్కడ కొంతమంది పేర్లు ఇచ్చారు. సో వంశీ పైడిపల్లి అనేది సో మనకి మేజర్ గా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ మూవీ డైరెక్ట్ చేయలేదు నాన్న. రైట్. మనకి ఇక్కడ అల్లాని శ్రీధర్ అంటున్నాను నాన్న. సో అల్లాని శ్రీధర్ గారు మనకు ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాని మనకు ఏంటి నాన్న అంటే కొమరం భీమ్. ఏంటిదండి? సో అల్లాని శ్రీధర్ గారు చేసింది ఏంటి? కొమరం భీమ్. సో మరి కొమరం భీమ్ మూవీ డైరెక్టర్ ఎవరు? అల్లాని శ్రీధర్. మరి ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసింది కొమరం భీమ్ యాక్టింగ్ చేసింది ఎవరంటే సో భూపాలుడు అనే ఒక పర్సన్. ఎవరు? భూపాలుడు. ఇతను రాసిన ఒక బుక్ ఏంటి సార్ అంటే ఉగ్గుపాలు అనే ఒక నవల రాశారు. ఆ బుక్ కి అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఇంకా మనకి కొమరం భీమ్ నావెల్ ఈజ్ రిటర్న్ బై సో మనకు సాహు శనిగీరం వెంకటేశ్వర్లు అనే ఒక పర్సన్ కొమరం భీమ్ అనే ఒక నావెల్ రాయడం అనేది జరిగింది సార్. నెక్స్ట్ తర్వాత ఆర్ నారాయణమూర్తి గురించి చూస్తే ఈయన కూడా మనకు చాలా సినిమాలు తీయడం జరిగింది సార్. పోరు తెలంగాణ కానీ, వీరు తెలంగాణ కానీ, ఉసే రాములమ్మ కానీ ఇలాంటి కొన్ని సినిమాలు తీయబడిన వ్యక్తి ఎవరంటే
ఆర్ నారాయణమూర్తి, అంటే మనకి జై బోలో తెలంగాణ సినిమా. సో ఇక్కడ ఉన్న అల్లాని శ్రీధర్ గురించి డిస్కస్ చేశాం. సో ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ శ్రీకృష్ణ కమిటీ అని అంటున్నారు. కింద పేర్కొనబడిన వారిలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కాని వారు ఎవరు అని చెప్పేసి మనకు క్వశ్చన్. రైట్, మనకు ఫస్ట్ శ్రీకృష్ణ కమిటీ అని చూద్దాం. మరి శ్రీకృష్ణ కమిటీ రైట్, శ్రీకృష్ణ కమిటీ సో ఏ ఇయర్లో ఫామ్ అయింది అనేది మనకంటే సో 2010 ఎప్పుడు అపాయింట్ చేశారు ఇదండి, 2010 February 3rd. సో మరి దీని యొక్క రిపోర్ట్, సో రిపోర్ట్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలని చెప్పానంటే సో 2010 December 31st. బట్ ఈ కమిటీ ఏం చేసింది సార్ అంటే బిఫోర్ 1 డేనే, అంటే ఇప్పుడు December 30 రోజునే మనకు కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అపాయింట్ చేశారంటున్నాం, శ్రీకృష్ణ కమిటీ 2010 February 3rd. సో రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలన్నారు, 2010 సో December 31st లోపల మనకి సబ్మిట్ చేయాలని చెప్పేసి అన్నాను. మరి ఈ సబ్మిట్ ఎప్పుడు చేశారు, December 30, బిఫోర్ 1 డేనే మనకు శ్రీకృష్ణ కమిటీ అనేది రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిందన్న. రైట్, మరి ఈ శ్రీకృష్ణ కమిటీలో మరి 1+4 మెంబర్స్ తోటి మనకు కమిటీ అనేది వేశారు. మరి ఇక్కడ చైర్మన్ ఎవరునా అంటే మనకు శ్రీకృష్ణ గారండి. ఎవరు, శ్రీకృష్ణ. రైట్, సెకండ్ పర్సన్ మనకి వికే దుగ్గల్, అంటే ఎవరు, వినోద్ కుమార్ దుగ్గల్. సో వినోద్ కుమార్ దుగ్గల్. సో నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే రణబీర్ సింగ్. సో రణబీర్ సింగ్. సో రణబీర్ సింగ్. సో రణబీర్ సింగ్. సో నెక్స్ట్ అబూ సాలే షరీఫ్. అబూ సాలే షరీఫ్. నెక్స్ట్ తర్వాత రణబీర్ సింగ్ అయిపోయిందిగా, రవీందర్ కౌర్. ఎవరు, రవీందర్ కౌర్. ఇక్కడ ఎవరు, కమిటీ చైర్మన్ అయితే శ్రీకృష్ణ. సో రిమైనింగ్ 4 మెంబర్స్ వికే దుగ్గల్, రణబీర్ సింగ్, అబూ సాలే షరీఫ్, రవీందర్ కౌర్. సో మరి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మరి ఏం చెప్పింది సార్ అంటే ఇందులో 9 చాప్టర్స్. ఎన్ని పేజీలు చూస్తారంటే 505 పేజెస్. సో 505 పేజెస్. సో మనకి ఇందులో 8 చాప్టర్ అనేది సీక్రెట్ చాప్టర్ గా ఉంచాలని చెప్పి మెన్షన్ చేసింది. అదే విధంగా ఇంకేం చెప్పింది సార్ అంటే 6 అడ్వైజెస్ కూడా ఇచ్చింది, 6 సలహాలు కూడా మనకి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఏది, శ్రీకృష్ణ కమిటీ. చూడండి, శ్రీకృష్ణ కమిటీ 2010 February 3rd. సో రిపోర్ట్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలని డేట్ ఇచ్చారు వీళ్ళకి, కౌంట్ డౌన్ అంటే 2010 December 31st. బట్ బిఫోర్ 1 డేనే December 30 రోజున సబ్మిట్ చేసింది. సో దీంట్లో మరి వీళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ 9 చాప్టర్స్ ఇచ్చారు. సో 505 పేజెస్ తో రిపోర్ట్ ఇచ్చారు. అదే ఇందులో 8th చాప్టర్ అనేది రహస్య అధ్యాయం, సీక్రెట్ చాప్టర్. నెక్స్ట్ 6 అడ్వైజెస్, 6 సలహాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. రైట్, ఇందులో మెంబర్స్ వికే దుగ్గల్, రణబీర్ సింగ్, నెక్స్ట్ అదేవిధంగా అబూ సాలే షరీఫ్, నెక్స్ట్ రవీందర్ కౌర్. సో రైట్, ఇప్పుడు మనకి ఏంటిది క్వశ్చన్ ఇక్కడ, ఇందులో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ మెంబర్ ఆఫ్ శ్రీకృష్ణ కమిటీ. సో శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అంటున్నారు. సో ఇక్కడ వినోద్ దుగ్గల్ ఉన్నారు కాబట్టి సో ఇతను ఉంటాడు. నెక్స్ట్ రవీందర్ కౌర్ ఉన్నారు, ఈమె కూడా ఉంటుంది. రైట్, చిన్మయ గోస్వామి అనే పేరు లేదు కాబట్టి సో ఇది రాంగ్, కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే సి. సో రణబీర్ సింగ్ కూడా ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏంది, శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కాని వారు అంటే చిన్మయ గోస్వామి అనే ఒక పర్సన్ మనకు కాదు అని చెప్పేసి అంటారు. రైట్, ఇది మనకు ఇందులో శ్రీకృష్ణ కమిటీలో ఒక లేడీ ఉంటుంది, ఆ లేడీ ఎవరు అంటే రవీందర్ కౌర్ అని చెప్పేసి అంటాం. రైట్, ఓకేనా. శ్రీకృష్ణ కమిటీ ఇప్పటి వరకు దీని నుంచి ఖచ్చితంగా చాలా సార్లు మనకు క్వశ్చన్ అడిగారు కాబట్టి సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడే నేర్చేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్, సరైన జతను గుర్తించండి అని అంటున్నాను. సరైన జతను గుర్తించండి అని అంటున్నాడు. సో సి నారాయణ రెడ్డి మనవాలి అని చెప్పేసి సి నారాయణ రెడ్డి మనవాలి అని ఒక పుస్తకం అంటున్నారు. నెక్స్ట్ శ్యామల సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర. సో ఈయన ఉర్దూ సాహిత్య చరిత్ర అంట అండి. సో బోయ జంగయ్య బోయ జంగయ్య అంటేనా, సో ఇది కూడా ఇచ్చారు. నెక్స్ట్ అల్లం రాజయ్య గోండ్స్ హిస్టరీ, అల్లం రాజయ్య గోండుల యొక్క చరిత్ర అని అంటున్నారు.
దీంట్లో సరైన వాటిని గుర్తించండి అని అంటున్నారు. రైట్, ఇక్కడ మనకు సరైనది రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే డైరెక్ట్ గా శ్యామల సదాశివ గారు. ఎవరు? శ్యామల సదాశివ. అంటే ఉర్దూ సాహిత్యాన్ని, ఉర్దూ సాహిత్య చరిత్రను మన తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన ఒక పర్సన్ శ్యామల సదాశివ గారు. ఈ శ్యామల సదాశివ గారే ఆ రోజు మనకి హిందీ, ఉర్దూ అండ్ వీటిలలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఎవరంటే మనకు శ్యామల సదాశివ గారు. సో ఇతను శ్యామల సదాశివ గారు మనకి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంకోటి ఉర్దూ లిటరేచర్ కూడా మనకు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కూడా ఎవరంటే శ్యామల సదాశివ గారిగానే చెప్తాం. రైట్, మనకి సి నారాయణ రెడ్డి. సో సి నారాయణ రెడ్డి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారండి. సో ఇతను రాసిన మానవవాళి అనేది కాదు నాన్న, తప్పు. సో ఇంకా మనకి సింగిరెడ్డి నారాయణ గురించి తెలియాలి అని అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన తెలంగాణలో జ్ఞాన్పీఠ అవార్డు మరి పొందిన పర్సన్స్ లలో వన్ ఆఫ్ ది మెంబర్. సో ఈయన రాసిన ఒక నవలకి జ్ఞాన్పీఠ అవార్డు వచ్చింది సార్. ఎప్పుడు వచ్చింది? అది 1988లో. సో ఇతను రాసిన ఏ నవలకు ఇతనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సార్ అంటే విశ్వాంబర అనే ఒక నవలకి జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరికి? సింగిరెడ్డి నారాయణ రెడ్డికి. అంటే ఇది తప్పు నాన్న, ఇది మానవాళిని ఇచ్చాడు. ఇంకా మనకు ఈయనకి చాలా బుక్లు కూడా ఉన్నాయి సార్, మంటలు, మానవుడు కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఎవరిది అని అంటే సో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి కానీ చూస్తాం. నెక్స్ట్ బోయే జంగయ్య అని అంటున్నాం. మరి బోయే జంగయ్య అనే ఒక పర్సన్ మనకి ఊర్సు అనే ఒక నవలను రాయలేదు సార్. మరి దాని యొక్క ఫేమస్ నవలలు ఏంటంటే మనకు జాతర, జగడం. సో జగడం. నెక్స్ట్ చాలా బుక్స్ కూడా అండింకేంది మన నేతలు. సో ఇవన్నీ కూడా ఎవరి అంటే మనకు బోయే జంగయ్య గారిగా చెప్తాం. సో కాబట్టి ఇది కూడా మనకు తప్పుగానే చూస్తాం. నెక్స్ట్ తర్వాత అల్లం రాజయ్య గారు అండి. సో అల్లం రాజయ్య గారు కూడా మనకి ఈ గోండుల చరిత్ర అనేది కూడా సో ఇది కూడా ఇతని కాదు. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు సో శ్యామల సదాశివ గారే రైట్ ఆన్సర్ గా చూస్తాను. రైట్, నెక్స్ట్ వన్. రైట్, సో మ్యాచ్ ది ఫాలోయింగ్. సో లీస్ట్ 1 అండ్ లీస్ట్ 2 అని చెప్పేసి అంటున్నాను. మరి లీస్ట్ 1 లీస్ట్ 2లో చూస్తే ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. రైట్, వాటి యొక్క ఫౌండర్స్ మ్యాచ్ చేయమని అంటున్నారు. రైట్, మనకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. సో తర్వాత తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్. సో తర్వాత సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్. సో తెలంగాణ ప్రగతి వేదిక. సో ఇక్కడ రాపోలు ఆనంద్ భాస్కర్, తెలంగాణ ప్రభాకర్, సో కె మనోహర్ రెడ్డి, సో మల్లెపల్లి లక్ష్మయ్య. సో తెలుగులో కూడా మనకి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. సో అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, తెలంగాణ ప్రగతి వేదిక. సో ఇక్కడ మనకి చూస్తే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎవరన్నానంటే ఇక్కడ మనకు తెలంగాణ ప్రభాకర్. సో ఇతనే టి ప్రభాకర్ అని చెప్పేసి అంట. సో మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడున్నానంటే 1988లో మనకి దీన్ని ఫామ్ చేశారు. సో ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మరి ఒక న్యూస్ పేపరే మా తెలంగాణ అనేది. సో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క న్యూస్ పేపర్ గా చూస్తాం. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క న్యూస్ పేపరే మా తెలంగాణ. మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క ఫౌండర్స్ లో టి ప్రభాకర్, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ అండ్ కేశవరావు జాదవ్ అనే పర్సన్స్ కూడా మనకు ఇందులో మెంబర్ గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఆ రోజు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1969 ఆఫ్టర్ మరి తెలంగాణ యొక్క డెవలప్మెంట్ గురించి, తెలంగాణ ఇష్యూస్ గురించి మరి రైట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే మనకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. దీని అండర్లో రన్ అయిన మా తెలంగాణ పేపర్ ఆ రోజు మరి తెలంగాణకు జరుగుతున్న ఏవైతే ఇంజస్టిస్ ఉన్నాయో, అన్యాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్క రోజు ఒక్కో ఇష్యూస్ ని సో పేపర్ లో ప్రజెంటేషన్ ఇచ్చిన పేపర్ ఏంటంటే మనకు తెలంగాణ మా తెలంగాణ అనే పేపర్ ఆర్గనైజ్ అయితే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. తర్వాత తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్ సార్. సో ఆ రోజు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ని సో ఇన్స్పైర్ గా తీసుకొని సో వీళ్ళ భావజాలాలు, సిద్ధాంతాలు నచ్చి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులలో ఆ రోజు కోతిరెడ్డి మనోహర్ రెడ్డి, సో అదేవిధంగా మనకు కృష్ణమోహన్ గారు కానీ సో మనకు వీళ్ళు కలిసి 1992లో సార్ ఇప్పుడు సో 1992లో తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది సో వీళ్ళు ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఏవైతే రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన లిటరేచర్
అంటే తెలంగాణ లిటరేచర్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ కి అందించాలి కాబట్టి తెలంగాణలో ఉన్న ఎవరైతే పోయిట్స్ ఉన్నారో వాళ్ళ రైటింగ్ ఏవైతే రచనలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి తెలంగాణ లిటరేచర్ తెలంగాణ యొక్క ఎంఏ తెలుగులో కానీ సో వీటిలలో ఖచ్చితంగా అవి చేర్చాలని చెప్పేసి ఒట్టికోట అల్వార్ సామ్ గారి యొక్క ప్రజల మనిషి అనే ఒక బుక్ను ఆ రోజు ఎంఏ తెలుగు సిలబస్ లో యాడ్ చేయాలని చెప్పేసి ఫైట్ చేయడం అనేది జరిగిందన. నెక్స్ట్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఎవరంటే మల్లెపల్లి లక్ష్మయ్య. నెక్స్ట్ తెలంగాణ ప్రగతి వేదిక అంటే రాపోలు ఆనంద భాస్కర్ నాన్న. రైట్, ఇక్కడ చూడండి. సో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ A2 నాన్న. సో A2 దేంట్లో ఉంది, ఇంకో Dలో లేదు, సో Cలో లేదు, Aలో కూడా లేదు. ఇక మిగిలింది ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే B నాన్న. ఏది B అనేది రైట్ ఆన్సర్. A2 B3 C4 అండ్ D1 అన్న. సో D1 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. రైట్, ఇక్కడ చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి అంటున్నాను. మరి ఇక్కడ TJC అంటున్నాం కదా. సో TJC తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. మరి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందన్న మనకంటే సో మనకి 2009 సో December 24th రోజున మనకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ అయింది. ఆ రోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క కన్వీనర్ గా ఏమన్నానంటే ప్రొఫెసర్ కోదండరాం గారు. సో ప్రొఫెసర్ కోదండరాం. నెక్స్ట్ కో కన్వీనర్ గా మల్లెపల్లి లక్ష్మయ్య. సో మల్లెపల్లి లక్ష్మయ్య గారు. రైట్, ఇది ఎక్కడ సార్ మనకి అంటే ఆ రోజు కేసీఆర్ ప్లస్ ప్రొఫెసర్ కోదండరాం, నెక్స్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, సో కేశవరావు జాదవ్ వీళ్ళందరూ కూడా, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ వీళ్ళందరూ కూడా కలిసి ఎక్కడనంటే సో జానారెడ్డి వారి యొక్క రెసిడెన్సీలో ఇక్కడ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12లో వీళ్ళందరూ కూడా కలిసి అప్పుడు మరి December 23rd ఇచ్చిన ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అంటే ఏంది December 9th రోజున ఆ రోజు కేసీఆర్ గారు ఫాస్ట్ వన్ డే చివరిగా చనిపోతున్నారు అనే ఒక క్షణంలో ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే సో సందర్భంగా మరి ఆ రోజు సెంట్రల్ హోమ్ మినిస్టర్ P. చిదంబరం గారు తెలంగాణ స్టేట్ ప్రాసెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనేది ప్రారంభం అవ్వబోతుందని చెప్పి ఇది ఇవ్వడంతో ఇమీడియట్ గా కళ్ళు మండిన ఆంధ్ర వాళ్ళు జై ఆంధ్ర, మాకు కూడా సమైక్యాంధ్ర అంటే ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఆ రోజు గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురావడం కోసం వాళ్ళందరూ కూడా యూనిటీగా రిజైన్ చేయడానికి సిద్ధపడడం జరిగింది. దానికి ఇమీడియట్లీగా మళ్ళీ December 23rd రోజున మళ్ళీ ఫస్ట్ మీరు మన అసెంబ్లీ ఏదైతుందో అసెంబ్లీలో ఫస్ట్ తీర్మానం చేసుకోండి, అప్పుడు తెలంగాణ స్టేట్ ప్రాసెస్ విల్ బి స్టార్టెడ్ అని చెప్పేసి చెప్పడంతో ఇమీడియట్ గా అప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో ఒక్కరితో ముందుకెళ్తే మనం రాష్ట్రాన్ని అచీవ్ చేయలేం కాబట్టి యూనిటీగా వెళ్ళాలి, అది కూడా అన్ని పొలిటికల్ పార్టీకి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజే పొలిటికల్ TJC తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా వెళ్ళడం జరిగింది. ఆ కమిటీకి ప్రొఫెసర్ కోదండరాం, కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు. మరి ఇందులో ఎన్ని పార్టీస్ అయినా సార్ జాయింట్ యాక్షన్ కమిటీలో అంటే 6 పార్టీలనా. అదొకటి మనకు TRS అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ TDP, రైట్. సో తర్వాత CPI, సో తర్వాత CPI ML న్యూ డెమోక్రసీ. ఈ 6 పార్టీలు మనకి సో ఉన్నాయి. సో దాంట్లో లేనిది ఏందని అడుగుతున్నాడు ఇందులో, రైట్. సో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సో నాట్ అసోసియేటెడ్ విత్ ది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. సో ఇక్కడ ఇండియన్ ముస్లిం లీగ్ అన్నాడు. సో కాబట్టి ఇది లేనిది ఏంటంటే ఇది అంటారు. ఇది మనకి జనతా పార్టీ ఉంది, రాష్ట్రీయ సమితి ఉంది, సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. సో ఇవన్నీ కాబట్టి నాట్ అసోసియేటెడ్. ఖచ్చితంగా క్వశ్చన్ లో చిన్న కీ పాయింట్స్ తోటి మన ఆన్సర్, ఓకేనా. రైట్, లేనిది ఏంటంటే సో ముస్లిం లీగ్ పార్టీ.
ఓకేనా. సో ఇది లేదు నాన్న, రైట్ రైట్ ఇది రైట్. హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టబడింది అని అంటున్నా నాన్న. రైట్, ఇక్కడ మనకి ఇది ఇన్ విచ్ ఇయర్ ఉర్దూ రీప్లేస్డ్ పర్షియన్ యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. సో ఇది పర్షియన్ ప్లేస్ లో ఏది రీప్లేస్ చేస్తున్నారు, ఉర్దూని మరి యాడ్ చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు యాడ్ చేశారు నాన్న అంటే మనకు 6th నిజాం. సో 6th నిజాం ఎవరు నాన్న మనకు అంటే 6th నిజాం ఎవరు, మీర్ మహబూబ్. సో మహబూబ్ అలీ ఖాన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు, మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇతని టైంలో 6th నిజాం టైంలో మనకి ఇది పర్షియన్ లాంగ్వేజ్ ప్లేస్ లో ఏం చేస్తున్నారు, ఉర్దూ లాంగ్వేజ్ ని అఫీషియల్ లాంగ్వేజ్ గా చేంజ్ చేస్తున్నారు. ఎప్పుడు సార్ చేంజ్ చేస్తుందంటే 1884 ఫిబ్రవరి 21 రోజున మనకి ఉర్దూను సో నిజాం స్టేట్ లో అఫీషియల్ లాంగ్వేజ్ గా అనౌన్స్ చేశారు. ఎవరు చేశారంటే 6th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైంలో మనకి చేంజ్ చేయడం జరిగింది సార్. సో రైట్, సో ఏ ఇయర్ లో మనకి, సో 1884 ఇస్ ఏ రైట్ ఆన్సర్ గా చూస్తాను. రైట్, ఓకేనా, రైట్ ఇది. సో ఇవి మనకు మూమెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ నానా. నెక్స్ట్ మనకు హిస్టరీ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. రైట్, మనకి ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాం. సో ఇందుకోసం అంటే మీ యొక్క కోరిక మేరకే మేము సో ఈ ఏదైతే మిషన్ పోలీస్ పీవైక్యూస్ సిరీస్ అని స్టార్ట్ చేసాం. సో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాల్సింది ఒకటి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. రైట్, నెక్స్ట్ ఇలాగే మనకి ఈ సిరీస్ అనేది దాదాపుగా 1 month అంటే సో ఎన్ని రోజులైతే అన్ని రోజుల వరకు ఈరోజు మూమెంట్ జరిగింది, నెక్స్ట్ హిస్టరీ, తర్వాత పాలిటీ, జాగ్రఫీ, ఆర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుంచి వెళ్ళి మీకు అందరికీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి సో ఖచ్చితంగా సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకోటి మీకు చెప్తున్నా నేను ఎందుకు సార్ మరి ఈ పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సో మనకి ఏదైనా కూడా చరిత్రను తెలియంది చరిత్రను మరి సృష్టించలేమంటారు కదా. మరి ఆ చరిత్ర ఏంటంటే మనకు పీవైక్యూస్, ఆ పీవైక్యూస్ చరిత్ర లేనిది సో మన జాబ్ చరిత్రను సృష్టించలేం. కాబట్టి అందుకోసమే ఈ సిరీస్ అనేది మీకోసం మరి మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ మీకు అందిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.